పటేల్ గారిని గివ్ హైదరాబాద్ అండ్ టేక్ కాశ్మీర్ అని. కాశ్మీర్ ను వదిలేసి హైదరాబాద్ ని పెట్టుకునే అంత గొప్పతనం ఏముందండి హైదరాబాద్ లో? మూడు ప్రాంతాలు చాలా ప్రాబ్లమెటిక్ ఏరియాస్ కింద ఆ రోజు విలీనానికి అపోజ్ చేశాయి. 1 జునాగఢ్, 2 హైదరాబాద్, 3 కాశ్మీర్. ఇప్పుడు రష్యా భారతదేశం ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడితే ఒక క్రేజీ డీల్ జరగబోతుండే సార్ రాకెట్స్ విషయంలో. అమెరికా వచ్చి ఆపుతుంది. వెస్ట్రన్ కంట్రీస్ ఎక్కువ అమెరికాతో ఉన్నాయి, కమ్యూనిస్ట్ కంట్రీస్ ఎక్కువ రష్యాతో ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడూ కూడా ప్రపంచంలో మూడో శక్తిగా ఏ దేశం కూడా ఎదగడానికి ఇష్టపడరు. ఒక ఇంటర్వ్యూలో బిఆర్ అంబేద్కర్ గారు క్లియర్ గా అంటారు, హీఈస్ నాట్ మహాత్మా, హీ డిడ్ డిజర్వ్ ద టైటిల్, ఐ రెఫ్యూజ్ టు కాల్ హిమ్ మహాత్మా అని అంటారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించింది బ్రిటిష్ సైన్యంతో కాదు, భారతీయులే బ్రిటిష్ సైన్యంలో పనిచేశారు. బ్రిటిష్ ప్రభువుల గురించి భారత సైనికులు ఎందుకు యుద్ధం చేయాలి, భారతదేశ స్వతంత్రం గురించి భారత సైనికులు యుద్ధం చేయొచ్చు కదా అన్న ఆలోచన వచ్చింది. అదే ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ. లాల్ బహదూర్ శాస్త్రి గారి డెత్ చాలా మిస్టరీ అనిపిస్తుంది సార్. ఎందుకంటే పాకిస్తాన్ తో డీల్ సైన్ చేయడానికి అతను యుఎస్ఎస్ఆర్ లో ఉన్నారు. ఫుడ్ తిన్న తర్వాత హోటల్ రూమ్ లోకి వస్తారు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో ఫోన్ మాట్లాడతారు, అయిపోయింది. ఫ్యామిలీతో ఫోన్ మాట్లాడిన తర్వాత చనిపోతారు. భారత రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం క్రూరమైన కుట్ర హతమార్చింది. ఆయన శరీరం మీద కొన్ని మార్కులు ఉన్నాయి. అదేమిటి? మామూలు వారు మరణిస్తేనే ఒక డౌట్ మీద పోస్ట్ మార్టం అనేది జరుగుతుంది. మరి ఒక ప్రధాని ఇంకొక దేశంలో మరణించినప్పుడు ఎందుకు పోస్ట్ మార్టం అనేది చేయలేదు? మనమేమో ప్రతిసారి అమెరికా గొప్ప, అమెరికా అంటే పడి చచ్చిపోతుంటాము. ఆ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులు అక్కడ ఎక్కడో మనకి కనిపించక అమెరికాని GPS కోఆర్డినేట్స్ అడిగినాం. మనం అమెరికా ఇవ్వలేదు. శాటిలైట్ డైరెక్ట్ పాయింట్అవుట్ చేస్తుంది. ఆ డేటా ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? అమెరికా ఆ రోజు GPS సహాయం ఇండియాకి చేసి ఉంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నా ప్రైమ్ మినిస్టర్ ఉండుంటే, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు భారతదేశం ఎట్లుండేది? చరిత్ర ఎప్పుడూ కూడా నిజమైన హీరోల్ని లేటుగా రికగ్నైజ్ చేస్తుంది, కానీ చరిత్ర ఎప్పుడు వాళ్ళని మర్చిపోదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. భారతదేశంలో జరిగిన చాలా విషయాలు పుస్తకాల్లో పెట్టలేరు, ప్రజలకి తెలియనివ్వకుండా దాచుంచున్నారు. అట్లాంటి విషయాలు, మిస్టరీస్ అన్నీ, వాటన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వడానికి ఈ ఎపిసోడ్లో ప్రొఫెసర్ శ్రీనివాస్ సుబ్బారావు గారు మనతో రెడీగా ఉన్నారు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్జేషన్. బట్ మీరైతే తెలుగులో హైలీ అకంప్లిష్డ్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ని టచ్ చేస్తే, వాళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తూ వచ్చే రా అండ్ రియల్ కాన్వర్జేషన్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ప్రొఫెసర్ శ్రీనివాస్ సుబ్బారావు సార్, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఎట్లా ఉన్నారండి? బాగున్నాను. థ్యాంక్ యూ రోహిత్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇప్పుడు రష్యా భారతదేశం ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడితే ఒక క్రేజీ డీల్ జరగబోతుండే సార్ రాకెట్స్ విషయంలో, రష్యాకి ఇండియాకి మధ్యలో. ఆ డీల్ కనుక జరుగుంటే రాకెట్స్ ఎప్పుడైతే ఇంత పవర్ఫుల్ మనం ఉన్నామో 1990sలోనే మనం అంత పవర్ఫుల్ రాకెట్స్ని క్రయోజెనిక్ ఇంజన్ త్రూ తయారు చేసి కమర్షియల్ శాటిలైట్స్ ద్వారా పంపించగలం. ఇప్పుడు అది చేస్తే, అప్పట్లో అది చేసుంటే భారతదేశం చాలా పవర్ఫుల్ అయ్యేది. అది అమెరికాకు నచ్చేది కాదు. అందుకు అమెరికా స్టోరీ ఏంటంటే, ఆల్రెడీ మూవీ కూడా వచ్చింది అనుకోండి, బట్ అనేది ఏంటంటే అమెరికా వచ్చి ఆ డీల్ని ఆపిచ్చి, నంబి నారాయణన్ గారు ఎవరైతే ఆ క్రయోజెనిక్ ఇంజిన్ హెడ్ ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి లోపలేయించి ఆ ప్రోగ్రామ్ మొత్తం ఆపించే స్టేజ్కి వచ్చింది. ప్రతిసారి ఎందుకు అవుతుంటారు సార్ ఇట్లా? భారతదేశం ఎదగాలి అని అనుకుంటున్న టైంలో, పర్టికులర్గా ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడితే, ఇది ఎదుగుతున్న టైంలో అమెరికా వచ్చి ఆపుతుంది. ఈ సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? సార్, ప్రపంచంలో ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఒక కోల్డ్ వార్ అనేది జరిగింది. కోల్డ్ వార్ అంటే డైరెక్ట్గా బాంబులు, యుద్ధాలు, మిసైల్స్ కాదు. రెండు ప్రపంచం అనేది రెండింటిగా విడిపోయింది. ఒకటి అమెరికా, రెండోది USSR. ఈ రెండు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలుగా ఎదిగాయి. ప్రతి దేశం అయితే అమెరికాతో అయినా ఉండాలి, లేదంటే రష్యాతోనైనా ఉండాలి. డెమోక్రటిక్ కంట్రీస్ ఎక్కువ మటుకు, వెస్ట్రన్ కంట్రీస్ ఎక్కువ అమెరికాతో ఉన్నాయి, కమ్యూనిస్ట్ కంట్రీస్ ఎక్కువ రష్యాతో ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడూ కూడా ప్రపంచంలో మూడో శక్తిగా ఏ దేశం కూడా ఎదగడానికి ఇష్టపడరు. ప్రపంచంలో పవర్ టెక్నాలజీ ఉన్న ఏ దేశం కూడా ఆ టెక్నాలజీని ఇంకొకరికి ఇవ్వడానికి కానీ, ఇంకొక కంట్రీ ఆ టెక్నాలజీని డెవలప్ చేయడానికి కానీ ఇష్టపడదు. ఎందుకంటే నా పక్కన ఇంకోటి బాగుపడితే అది నాకే ఏ జరుగుతుందో అనే దీంట్లో ఉంటుంది. మీకు ఈ విషయంలో హోమీ బాబా కానీ, నంబి నారాయణ్ కానీ క్రయోజెనిక్ ఇంజిన్లో కానీ, రీసెంట్ GPS ఇందాక మనం మాట్లాడిన ఇష్యూల్లో కానీ, వీటన్నిటిలో కూడా ఉన్న కామన్ ఒకటే ఏంటి అంటే,
ఈ అమెరికా రష్యాలు, అమెరికా పర్టికులర్గా ఎప్పుడూ కూడా ఇంకొక కంట్రీ డెవలప్ అవడానికి అవకాశాన్ని అనేది ఇవ్వదు. ఎందుకంటే వాళ్ళని దాటిపోతారేమో అన్నది. పర్టికులర్గా మీరు చెప్పిన క్రయోజన్ ఇంజిన్ని ఆ రోజు రష్యా ఇండియాకి ఆ టెక్నాలజీని ఇవ్వడానికి, జాయింట్గా చేయడానికి ముందుకొచ్చే టైంలో అమెరికన్స్ చెప్పిన సాక్ ఏంటంటే, దీన్ని ఇదే టెక్నాలజీని మీరు యుద్ధంలో వాడచ్చు, యుద్ధంలో క్షిపణులు తయారు చేయడానికి మీరు వాడచ్చు. అదే చెప్తుంది వాళ్ళు. కాబట్టి దానికి మేము ఇది చెయ్యట్లేదు. బికాస్ వాళ్ళు ఏంటంటే వరల్డ్ పోలీస్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు అమెరికా ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు రీసెంట్గా కూడా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఇండియా గురించి ఏదో మాట్లాడుతూ, వీ నెవర్ అలౌ ఎనీ అదర్ చైనా ఇన్ ది వరల్డ్. అంటే మేము వదలబట్టి చైనా ఈరోజు ఎదిగి మాతో ఈక్వల్ అన్న స్టేజ్కి వచ్చింది. వరల్డ్ ఎప్పుడు యూనిపోలార్లో ఉండడానికి ఉంటుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాట్లాడతారు. అంటే ఇండైరెక్ట్గా ఏంటి, ఆల్రెడీ మేము చైనాకి మేము ఊరుకోవడం వల్ల చైనా ఈ రకంగా జరిగింది, మేము ఇంకెవరిని కూడా ఎదగనివ్వము. కాకపోతే ఎవరు కూడా ప్రపంచంలో ఎదిగే వాళ్ళని ఆపలేరు, కాకపోతే టైం పడుతుంది. మీరు అన్నట్టు క్రయోజన్ ఇంజిన్ అవన్నీ కూడా ఇంకొక 15 ఏళ్ళ ముందు వచ్చి ఉండేది భారతదేశానికి, కానీ లేటుగా వచ్చింది అది. కాకపోతే ఇవాళ మనం ఇప్పుడు యూనిపోలార్, ఇప్పుడు కోల్డ్ వార్ అమెరికా రష్యాల నుంచి ఇవాళ ప్రపంచంలో పవర్ అనేది డివైడ్ అయింది. అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి. ఎప్పుడైతే పవర్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుందో ఒక యూనిటీ అనేది జరగడం కష్టం. ఇప్పుడు ప్రతి మన డెవలప్మెంట్లో వాళ్ళు అడ్డుకున్నారు ఇప్పుడు. కాకపోతే ఇవాళ మన ఇస్రో నాసాకి ఈక్వల్గా పోటీలో ఉన్నది. మనం ఇవాళ ప్రపంచంలో చాలా దేశాల తాలూకా రాకెట్స్ ఇండియా నుంచి లాంచ్ అవుతున్నారు. మనం ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా మన ఇండియాలో ఇది అవుతుంది. ఇవాళ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ కూడా ర్యాకెట్ లాంచ్ చేసే స్టేజ్కి మనం వచ్చాం. ఇదంతా కూడా ఆ రోజు హోమీ బాబా గారి విజన్. ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలోనే ఆయన ఏ విధంగా ఆలోచించారంటే, ప్రపంచంలో ఎదగాలి అంటే మిలిటరీ పవర్ ఒక్కటే కాదు, ఫ్యూచర్ వరల్డ్ పవర్, ఎకనామిక్ పవర్, సైంటిఫిక్ పవర్, టెక్నాలజికల్ పవర్ ఇది అనేది ఉండాలి. ఆ విధంగా ఆయన ఆలోచించి ఆ రోజు అణు కార్యక్రమం వైపు బాబా అటామిక్ ఎనర్జీ అవనియండి, రాంబే అవరండి, వీటన్నిటి మీద ఆయన ఇచ్చేసి ఒక అణు పరిశోధన అనే దాన్ని ఆయన ఇచ్చేశారు. మనం 1991 మన తర్వాత పోఖ్రాన్లో కానీ 71లో కానీ ఆయన ఇచ్చేశారు. అయితే ఇంత గ్రేట్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ అటామిక్ ఎనర్జీ బాబా ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో మరణించారు. అదే సార్, 18 months 12 monthsలోనే న్యూక్లియర్ పవర్ లాగా అవ్వబోతుంది అని ఎప్పుడైతే ప్రకటించినారో అప్పుడే ఫ్లైట్లో చనిపోతారు. అది దాని మీద కూడా చాలా ఉన్నాయి. సిఐఏ చేసింది అని, అమెరికా గూఢచారి సంస్థ ఆయన్ని ఇచ్చేసిందని, లేకపోతే ఇంకొక పవర్గా ఇది, అందులో కూడా నిజం ఉండొచ్చు. ఎందుకంటే అమెరికా ఎప్పుడూ కూడా ఇంకొకళ్ళు ఎదగడాన్ని సహించదు. ఎందుకంటే అది ఒక పొలిటికల్ స్టేట్ కన్నా ఒక బిజినెస్ స్టేట్. ఇప్పుడు అమెరికాని కూడా నియంత్రించేది ఎవరు? అక్కడ ఇండస్ట్రియలిస్టులు, అక్కడ ఆర్మీ, అక్కడ కొన్ని గ్రూప్స్. ఇదంతా కూడా అమెరికన్ సిస్టమ్. ఇట్ ఈజ్ ఇన్ దట్. వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరు కూడా డెవలప్ అవడానికి ఇది. కాకపోతే హౌ లాంగ్? అదేంటంటే కోల్డ్ వార్లో వాళ్ళిద్దరే సూపర్ పవర్స్గా ఉండేటప్పుడు ఎప్పుడైతే రష్యా డివైడ్ అయిపోయి యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయి చిన్న చిన్న కంట్రీస్గా అయిపోయిందో వాళ్ళు అనుకున్నారు మేమే కింగ్స్ అనుకున్నారు, మేమే ఇంకా సింగిల్ మోనోపోల్ అని. కాకపోతే ఈ మధ్యలో చైనా బాగా డెవలప్ అవ్వడం, ఇండియా కూడా ఒక స్టేజ్కి రావడం, వీటన్నిటితోటి దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ది వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది వరల్డ్. మరి భారతదేశ స్వతంత్రం సాధించింది సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ అని అంటారు. ఏం చేసింది సార్ ఆ ఇండియన్ నేషనల్ ఆర్మీ భారతదేశానికి తరపున బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణుకు పుట్టించేంత చేసింది అని అంటారు? అసలు ఏం జరిగింది ఆ కాలంలో? ఐఎన్ఏ ఏం చేసింది? 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాల్లో బ్రిటిష్ సామ్రాజ్యం దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయింది.
దీనికి ముఖ్య కారణం మనం మహాత్మా గాంధీ అహింసా ఉద్యమం అని చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. నిజమే. కానీ ఒక చరిత్రకారుడు చెప్తాడు, ప్రపంచంలో జరిగే ప్రతి పెద్ద సంఘటన ఒక విషయం వల్ల కాదు, కొన్ని సంఘటనల సమూహం ద్వారానే చరిత్ర అనేది మారుతుంది అని. అయితే ఆ సమూహంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన దానికి కూడా ఒక స్థానం అనేది ఉంది. 1941లో అప్పుడు గాంధీజీ అహింసా ఉద్యమాన్ని ఉధృతంగా ఉంది. కాంగ్రెస్ బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడుతుంది. చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. అయితే సుభాష్ చంద్రబోస్ దృష్టిలో ఒకటి ఉంది. బ్రిటిష్ వారిని అభ్యర్థించి రిక్వెస్ట్ చేసి స్వతంత్రం తెచ్చుకోవాలా, సైనిక పరంగా చర్య చేసి ఎందుకు మనం మన స్వతంత్రాన్ని తెచ్చుకోకూడదు భయపెట్టాలి ఫస్ట్ అనే ఒక ఆలోచన అతని దృష్టిలో వచ్చింది. అది ఒక కళ, ఒక స్వప్నం, అది ఒక నిజమైన గాథగా తర్వాత కాలంలో మారింది. అది 1941 యుద్ధ సమయంలో చాలామంది సింగపూర్, మలయ, బర్మా ప్రాంతాల్లో బ్రిటిష్ వారి తరఫున భారత సైనికులు పోరాడుతూ ఉన్నారు. జపాన్ చాలా వేగంగా ముందుకెళ్తూ ఉంది. చాలామంది భారతీయ సైనికుల్ని పట్టుబట్టి యుద్ధ ఖైదీలుగా జపాన్లో బంధించింది. ఆ సమయంలో ఒక ఆలోచన వచ్చింది. భారతీయులం అయ్యుండి మనం ఎందుకు బ్రిటిష్ సైన్యానికి పనిచేయాలి, మనం ఎందుకు భారతమాత గురించి పనిచేయకూడదు, భారతమాత సంఖ్యలను విప్పడానికి మన సైనికులు ఎందుకు పనిచేయకూడదు అనే ఉద్దేశంతో స్టార్ట్ అయింది ఆజాద్ హింద్ ఫౌజ్, అది ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఈ ఉద్దేశంతో ప్రారంభమైంది. అయితే యుద్ధం జరిగింది. యుద్ధం జరిగాక 1945లో బ్రిటిష్ వారు ఐఎన్ఏలో తిరుగుబాటు చేసిన వారందరినీ యుద్ధ ఖైదీలుగా ఇచ్చేసి వారందరినీ శిక్షించడానికి రెడ్ ఫోర్ట్లో ఒక ప్రక్రియ ప్రారంభించింది. అయితే బ్రిటిష్ వారు ఏమనుకున్నారంటే, ఈ విధంగా ఒకరోజు వీళ్ళందరినీ యుద్ధ ఖైదీలుగా డిక్లేర్ చేసి వీళ్ళ మీద శిక్ష విధించాక భారతీయులు మర్చిపోతారు అని. కానీ భయపడతారు అనుకున్నారు. కానీ అయితే జరిగింది మటుకు డిఫరెంట్గా ఉంది. ఎప్పుడైతే వీళ్ళ మీద చర్చ అనేది ప్రారంభమైందో, నిరసనలు అనేవి దేశం మొత్తం ప్రారంభమయ్యాయి. కలకత్తాలో నిరసనలు ప్రారంభమయ్యాయి, మద్రాసులో నిరసనలు ప్రారంభమయ్యాయి, లాహోర్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రతి పత్రిక ఐఎన్ఏ గురించి రాయడం మొదలుపెట్టింది. దీనితో బ్రిటిష్ వారు న్యాయపరంగా వాళ్ళని ఏదో శిక్షించి గెలిచారని అనుకున్నారు. కానీ భారతీయ హృదయాలని ఐఎన్ఏ అనేది చాలా ఆకట్టుకుంది. చాలామంది సుభాష్ చంద్రబోస్ ఒక స్లోగన్ ఆ రోజుల్లో రిలీజ్ చేశారు, మీరు రక్తాన్ని ఇవ్వండి నేను దేశానికి స్వతంత్రాన్ని ఇస్తాను అని. గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ ఫ్రీడమ్ అన్నారు. ఈ పదానికి చాలామంది యువకులు, పర్టికులర్గా యువత ఇన్స్పైర్ అయ్యి ఐఎన్ఏలో చేరడం జరిగింది. ఐఎన్ఏ అనేది ఒక శక్తివంతమైన సంస్థగా కూడా పెరిగింది. అయితే ఐఎన్ఏ ఒక్కటి వల్లే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్పడం సరైన కాదు. ఎందుకంటే కొహిమా ఇంకో 2-3 యుద్ధాల్లో ఐఎన్ఏ గెలవలేదు, జపాన్తో కూడా గెలవలేదు. అయితే ఐఎన్ఏ పాత్ర అనేది ఒకటి ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అంటే, 1946లో ముంబాయి దగ్గర రాయల్ నేవీ తిరుగుబాటు అనేది జరిగింది. ముందు బ్రిటిష్ వారిది ఏదో చిన్న తిరుగుబాటు అని అనుకున్నారు. కానీ గ్రాడ్యువల్గా తెలిసింది 20,000 మంది నావికులు మొత్తం నేవల్ అంతా కూడా తిరుగుబాటులోకి ఇచ్చేశారు. అది గ్రాడ్యువల్ వల్ల అది గ్రాడ్యువల్గా దేశమంతా నేవీ అంతా తిరుగుబాటులోకి జాయిన్ అయ్యింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు, మీరు ఒక బ్రిటిష్ సైనికాధిపతి అయితే ఒకటి ఆలోచించండి, ప్రజలు తిరుగుబాటు చేస్తే అణగారించవచ్చు, లేదు అంటే నాయకులు తిరుగుబాటు చేస్తే జైల్లో పెట్టచ్చు, పత్రికల్ని అణగార్చాలంటే పత్రికా స్వేచ్ఛని కంట్రోల్ చేయొచ్చు. కానీ సైన్యమే తిరుగుబాటు చేస్తే, ఇవాళ నావికాదళం తిరుగుబాటు చేసింది, రేపు వైమానిక దళం తిరుగుబాటు చేయొచ్చు. ఎందుకంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించింది బ్రిటిష్ సైన్యంతో కాదు, భారతీయులే బ్రిటిష్ సైన్యంలో పనిచేశారు. అప్పుడు ఒక బ్రిటిష్ సైనికాధికారి చెప్పింది ఏంటంటే, భారతీయ సైనికులు ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తారో, లాయల్టీ అనేది వదులుకుంటారో, ఇంకా మనం ఈ దేశాన్ని పరిపాలించడం కష్టం. ఎందుకంటే
ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు. ఇవాళ ఆర్మీ, నేవీ అన్నీ కూడా తిరుగుబాటు స్టేజ్లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని దాన్ని అణచేయడానికి శక్తి లేదు వాళ్ళ దగ్గర ఉన్నది. ఎందుకంటే వాళ్ళ సైన్యంలో ఉన్నదంతా భారతీయ సైనికులే. ఈ సమయంలో వాళ్ళకి ఒక రకంగా తగ్గారు, చాలా మటుకు తగ్గారని చెప్పవచ్చు. ఎందుకంటే పరిస్థితులు 1947 నాటికి ఏ విధంగా ఉన్నాయంటే, ఒక పక్క మహాత్మా గాంధీ అహింసా ఉద్యమం, ఒక పక్క ఇంటర్నల్ తిరుగుబాటు, యుద్ధం తర్వాత బ్రిటిష్ చాలా వీక్ అవ్వడం అంతర్జాతీయంగా, సైనిక తిరుగుబాటు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి స్వతంత్రం ఇవ్వడం తప్పత ఇంకొక ఆల్టర్నేటివ్ లేదన్న సిచ్యువేషను జరిగింది. అయితే మహాత్మా గాంధీ అహింసా ఉద్యమం ఎంత ప్రభావాన్ని చూపిందో ఇంచుమించుగా సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ ఉద్యమం కూడా ఆఖరి దశలో 1940 నుంచి స్వతంత్రం వచ్చే వరకు కూడా ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసింది. ఎందుకంటే అహింస ద్వారా వాళ్ళు ఎన్ని సంవత్సరాలన్నా కంట్రోల్ చేయగలిసి ఉండేవారు. అయితే రెండు పక్కల నుంచి తిరుగుబాటు ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే వాళ్ళు వీక్ అయ్యారో, ఇంకొక ఆల్టర్నేటివ్ కాకుండా వాళ్ళు స్వతంత్రం ఇవ్వడం అనేది జరిగింది. సార్, ఇదే టైంలో మన సుభాష్ చంద్రబోస్ గారు వెళ్ళి హిట్లర్ని కలిసినారు అని ఇంకొక స్టోరీ ఉంది. ఎందుకు వెళ్ళినారు సార్ హిట్లర్ని కలవడానికి? ప్రాబ్లం మనది కదా సార్, ప్రాబ్లం బ్రిటిష్ సామ్రాజ్యం మనది, భారతదేశాన్ని. మధ్యలో జర్మనీకి వెళ్ళి హిట్లర్తో కాన్వర్సేషన్ జరపాల్సిన ఏముంది సార్? చరిత్రలో కొన్ని డైలాగులు, కొన్ని వాస్తవాలు చాలా పాపులారిటీ పొందాయి. ఈ డైలాగు చాలా దగ్గర చాలా మంది డిస్కస్ చేస్తూ ఉంటారు. అయితే నిజంగా ఒక నిగూఢమైన ఆధారాలు, పత్రాలు అనేవి వీటి గురించి లేవు. అయితే సుభాష్ చంద్రబోస్ హిట్లర్ని కలవడం అనేది నిజమే, కలిశారు. అయితే అప్పుడు పరిస్థితులు ఏంటి అంటే, మీకు అంతర్జాతీయ వ్యవహారాల్లో ఒకటి ఉంటుంది. ఇప్పుడు కూడా ఏ దేశానికి ఇంకో దేశంతో పర్మనెంట్ ఫ్రెండ్షిప్ అనేది ఉండదు. ప్రతి దేశానికి పర్మనెంట్ ఇంట్రెస్ట్ అనేదే ఉంటుంది. తర్వాత మనం జనరల్గా అనుకుంటాం శత్రువు మిత్రుడు అవుతాడు అని. సుభాష్ చంద్రబోస్ గారు ఇదే విధంగా ఆ రోజు ఆలోచించారు. ఆ టైంలో ఏ విధంగానైనా భారతదేశానికి స్వాతంత్రం తేవాలి, అది మహాత్మా గాంధీ అహింసా పద్ధతి ద్వారా జరుగుతూ ఉంది. అయితే సైనిక పరంగా కూడా మనం ఏమైనా చేయగలమా, బ్రిటిష్ వారిని కొంత పవర్ తగ్గించడం ద్వారా మన స్వతంత్రం తెచ్చుకోవచ్చా అనే డిఫరెంట్ ఆలోచనలు విభిన్న కోణాల్లో సుభాష్ చంద్రబోస్ ఆ రోజు ఆలోచించారు. ఆ రోజు ఆయన మీద చాలా నిఘా ఉన్నది. అటువంటి టైంలో ఆయన ఇంటి నుంచి మారువేషంలో నుంచి పెషావర్ వెళ్ళి, పెషావర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ వెళ్ళి, సోవియట్ యూనియన్ నుంచి జర్మనీ చేరుకున్నాడు. మీరు ఆలోచించండి, ఇవాళ 10 గంటలు ప్రయాణం, డైరెక్ట్గా టికెట్ కొనుక్కొని ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళడం. ఆయన మీద నిఘా, నియంత్రణ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన రోజుల్లో, ఆ రోజుల్లో 1940లో ఆయన కలకటా నుంచి అంత దూరం 4 కంట్రీలు మారి జర్మనీ వెళ్ళారు. అయితే జర్మనీ వెళ్ళాక ఆయన్ని హిట్లర్ని కలిశారు, నాజీని కలిశారు. అయితే వారి సిద్ధాంతాలు ఈయన సిద్ధాంతాలు వేరు. వారి ఆలోచన దృక్పథం వేరు, వీరి ఆలోచన దృక్పథం వేరు. ఈయన ఆలోచన ఎప్పుడూ ఒకటే, భారతదేశానికి స్వతంత్రం తేవాలి. ఆ స్వతంత్రం తేవడానికి ఎవరితో కలిసినా మనకి ప్రయోజనం జరుగుతుంది. అయితే వారితో కలవచ్చు, మనం సపోర్ట్ తీసుకోవచ్చు. అంటే శత్రువు మిత్రువు అన్న దీంతో కలవచ్చు అని. అదే ఆలోచనతో ఆజాద్ హింద్ రేడియోని జర్మనీలో స్టార్ట్ చేశారు. అక్కడ యూరోప్లో ఉన్న భారతీయులందరినీ ఒక సమూహంగా తీసుకొచ్చారు. జర్మనీలో తిరుగుబాటు చేయించి అక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళని అటాక్ చేపిద్దామని కాదు. జర్మనీ అప్పుడు యుద్ధ సమయంలో బ్రిటిషర్స్కి ఎగ్నెస్ట్గా యుద్ధం చేస్తుంది జర్మనీ. కాబట్టి బ్రిటిషర్స్ని అణిచివేయడానికి, బ్రిటిషర్స్ తాలూకా లూప్ హోల్స్ తెలుసుకోవడానికి జర్మనీ మనతో పనిచేస్తుంది, జర్మనీ మనకు సహాయం చేస్తుంది అని ఆలోచించారు. కానీ రియాలిటీలో ఏంటంటే జర్మనీ మనకి చాలా దూరంలో ఉంది. అక్కడి నుంచి మనకి సపోర్ట్ అనేది వస్తుందే కానీ సైన్యం అనేది మనకు రాదు. ఈ ఆలోచనతో తర్వాత ఆయన ఆలోచన ఏ విధంగా జరిగిందంటే, ఆ రోజుల్లో జపాన్ చాలా ఫాస్ట్గా బర్మాని కూడా ఆక్యుపై చేసుకొని సింగపూర్, మలయా వరకు దండెత్తి వస్తుంది. అప్పుడు
ఏదో ఒక గూఢచారి సినిమాలో చెప్పినట్టు జర్మనీ నుంచి ఒక సబ్మెరైన్లో బయలుదేరి మార్గ మధ్యంలో ఇంకొక సబ్మెరైన్ మారి ఆ విధంగా జపాన్ చేరి, అయితే ఆ రోజు జపాన్లో ఉన్నది ఏంటంటే భారతీయ యుద్ధ ఖైదీలు చాలా మంది జపాన్లో ఉన్నారు. వాళ్ళందరినీ సమీకరించి చెలో ఢిల్లీ అనే ఒక స్లోగన్ తీసుకొచ్చి, ఇప్పటి వరకు మనం బ్రిటిష్ వారి కింద బ్రిటిష్ సైన్యంలో బ్రిటిష్ ఆర్డర్లు ఒబే చేస్తూ పనిచేసాము, ఇప్పుడు భరతమాత గురించి పనిచేద్దాము, ఇప్పుడు భారతదేశ స్వతంత్రం గురించి పనిచేద్దాము అని ఒక నినాదాన్ని, ఒక రెవల్యూషన్ అనేది అక్కడ సైనికుల్లోని వాటిలోని తీసుకొచ్చి ఐఎన్ఏని ఇచ్చేశారు. అయితే మీరు అన్న క్వశ్చను, నేతాజీ హిట్లర్ని ఎందుకు కలిశారనే దానికి 2 రకాలుగా చరిత్రకారులు చెప్తారు. ఒకటి పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఏంటంటే, భారత స్వాతంత్రానికి హిట్లర్ ఏ విధంగానైనా హెల్ప్ చేస్తాడేమో వాళ్ళ ఆలోచన, ఎందుకంటే బ్రిటిష్ వారితో ఆ రోజుకి ఫైట్ చేస్తున్నవారు జర్మనీ, కాబట్టి అది మనకి పనికొస్తుందేమో, ఏ రకంగా అన్న శత్రువు మిత్రుడు అన్న కాన్సెప్ట్లో మనకి పనికొస్తుంది అన్న దృక్పథంతో నేతాజీ హిట్లర్ని కలిశారు. అంతేగాని ఒక అత్యంత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ. ఆయన భద్రత, ఆయన ఫ్యామిలీ, ఆయన లైఫ్ అంతా కూడా దేశాన్ని గురించి త్యాగం చేసిన మహానుభావుడు ఆయన. అయితే హిట్లర్ని కలవడానికి కారణం ఒకటి ఏంటంటే, దేశానికి స్వాతంత్రం గురించి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయన ఆలోచించాడు. అయితే కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే, ఎంతోమంది మరణానికి కారణమైన హిట్లరుని కలవడం ఎథికల్గా రైటేనా అని. ఇక్కడ మనం దేశాన్ని, ప్రపంచాన్ని ఇప్పుడున్న 21వ శతాబ్దం కోణంలో కాకుండా 1940లో ఉన్న సిచ్యువేషన్లో చూస్తే నేతాజీ చేసింది తప్పు కాదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే కలవడం, మాట్లాడడమే జరిగింది, కానీ వారి ఆలోచన వేరు, వారి దృక్పథం వేరు, వారి విధానం వేరు. హిట్లర్ ఏ విధానాన్ని కూడా నేతాజీ అవలంబించలేదు. అయితే ఉన్న సిచ్యువేషన్ ప్రకారం కలవడం తప్పు కాదేమో అని అనిపిస్తుంటుంది. ఈ విధంగా నేతాజీ హిట్లర్ని కలవడం అనేది చాలా డిస్కషన్ పాయింట్ అయినా, నేతాజీది ఒకటే ఎయిమ్, భారతదేశాన్ని స్వతంత్రం తీసుకురావాలి. పాడ్కాస్ట్లో మీరు ఇక్కడ వరకు వచ్చినారంటే జియో పాలిటిక్స్ పైన, ఇండియన్ హిస్టరీ పైన మీకు చాలా నచ్చుతుందని చూస్తున్నారు, కానీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సార్, ఇప్పుడు ఇంత కష్టపడి ఐఎన్ఏ, నేతాజీ గారు స్థాపించిన ఐఎన్ఏ ఎంత కష్టపడ్డారు స్వాతంత్రం తీసుకుని రావడానికి. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే భారత సైన్యం, ఒరిజినల్ సైన్యం ఉందో, దాంట్లో ఒక్క ఐఎన్ఏ ఆర్మీలో సోల్జర్ని కూడా తీసుకోలేరు. ఎందుకు సార్? ఎవరికైనా దేశభక్తి 100% ఉంది అంటే ఈ ఐఎన్ఏకే, తను లీడ్ చేస్తున్న ఐఎన్ఏకే. కానీ ఎందుకు తీసుకోలేరు వాళ్ళని? సార్, ఇక్కడ ఒక్కసారి మీరు 1947 భారత స్వతంత్రం వచ్చిన టైం గురించి ఆలోచించండి. ఆ రోజు భారతదేశం ఎలా ఉంది? ఆ రోజు భారతదేశం దేశం అంటారా? 562 సంస్థానాలు కలిసి ఉన్న భారతదేశం. బ్రిటిష్ వారు వెళ్ళిపోతూ ప్రతి సంస్థానానికి ఒకటి చెప్పారు, మీ ముందు ఉన్నవి 3 ప్రత్యామ్నాయాలు. 1 భారతదేశంలో కలవడం, 2 పాకిస్తాన్లో కలవడం, 3 మీరు స్వతంత్రంగా ఉండడం. ఆ టైంలోనే పంజాబ్లో హింస జరుగుతుంది, శరణార్థులు పక్క దేశాల నుంచి భారతదేశానికి రావడం జరుగుతుంది. ఒక పక్క కాశ్మీర్లో పాకిస్తాన్ ఆక్రమించుకోవడానికి సైన్యాలు ఉన్నాయి. ఈ రకంగా మనం 1947 మన స్వతంత్రం వచ్చిన టైంకి మన దేశ వ్యవస్థ, మనకి రాజ్యాంగం లేదు. ఆ రోజుకి 1950లో వచ్చింది, 47లో రాజ్యాంగం లేదు, మనకు ఒక సైన్యం లేదు. ఏమీ లేని పరిస్థితుల్లో ఐఎన్ఏని సైనికుల్ని భారత సైన్యంలో కలుపుకోలేదు. ఎందుకు అనే దానికి వివిధ దృక్పథాల్లో వివిధ సైనిక అధికారులు, వివిధ రాజకీయ నాయకుల దృక్పథాలు వివిధంగా ఉన్నాయి. ఎలాగుందంటే, మొట్టమొదటి సైన్యానికి కావలసిందే మొట్టమొదటి క్వాలిటీ ఆయుధాలు, నెంబరు కాదు, డిసిప్లిన్. ఓకే, ఆర్డర్ యాక్సెప్ట్ చెయ్యాలి, మీద నుంచి వచ్చిన ఆర్డర్, దట్ ఈస్ ద డిసిప్లిన్. అయితే ఇప్పుడు ఐఎన్ఏ ఉంది. ఐఎన్ఏ ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో బ్రిటిష్ వారి కింద పనిచేసిన సైనికులు. ఓకే, వారు సుభాష్ చంద్రబోస్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బ్రిటిష్ సైన్యాన్ని తిరుగుబాటు చేసి ఐఎన్ఏలోకి వచ్చారు. అంటే అక్కడ ఒక సైనికాధికారిగా మీరు ఆలోచిస్తే డిసిప్లిన్ అనేది ఎఫెక్ట్ అయ్యింది. నెహ్రూ ఎలా ఆలోచించారంటే, 200 సంవత్సరాల అవిశ్రాంత పోరాటంతో మనకి స్వతంత్రం వచ్చింది,
ప్రపంచంలో ఎన్నో దేశాల స్వతంత్రం వచ్చాక మిలిటరీ పరిపాలనలోకి వెళ్ళిపోయాయి. భారతదేశంలో అలా జరగకూడదు. రాజకీయం వేరు, స్వతంత్రం వేరు, మిలిటరీ వ్యవస్థ వేరు. మిలిటరీ వ్యవస్థ ఇండిపెండెంట్గా సెపరేట్గా ఉండాలి. అది రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. అయితే కొంతమంది సైనికాధికారుల అభిప్రాయం కూడా ఎలాగున్నది అంటే, ఐఎన్ఏ వాళ్ళు దేశభక్తులు, నో డౌట్. వాళ్ళ ప్రాణాలని, ఫ్యామిలీని వదిలి అడవుల్లో, కొండల్లో తిరిగి దేశం గురించి ఎంతో పాటుపడి కష్టపడిన వాళ్ళు. వాళ్ళని సైన్యంలో తీసుకుంటే వాళ్ళకన్నా దేశం భక్తి ఇంకెవరికి ఉంటుంది అని. అయితే ఒక్కసారి డిసిప్లిన్ను అవాయిడ్ చేసిన వాళ్ళు రెండోసారి చెయ్యరా. రేపొద్దున ఏ రాజకీయ నాయకుడో ఒత్తిడి వల్ల, ఏ రాజకీయ నాయకుడో తిరుగుబాటో ఒత్తిడి వల్ల రేపొద్దున ఇదే సైన్యం దేశాన్ని కాకుండా రాజకీయ నాయకుడు పక్క తిరిగితే, ప్రపంచంలో ఇవాళ ఎన్నో దేశాలు, సైనిక దేశాలు, మన చుట్టుపక్కల ఉన్న దేశాలే చూడండి, ఎన్నో మిలిటరీ పవర్ చేస్తున్నాయి. ప్రజాస్వామ్యం అనేది లేదు. అయితే ప్రభుత్వం ఒకటి మటుకు గుర్తించింది, ఐఎన్ఏ సైనికుల త్యాగాల్ని గుర్తించాలి, వాళ్ళకి విలువ ఇవ్వాలి. అందుకనే పెద్ద ఎత్తున సైన్యాన్ని తీసుకోలేదు, కానీ కొంతమంది ఇంట్రెస్ట్గా ఉండి వచ్చే వాళ్ళని తీసుకోవడం జరిగింది. వాళ్ళకి విలువ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి గౌరవం ఇవ్వడం జరిగింది. చరిత్ర ఎప్పుడూ కూడా నిజమైన హీరోల్ని లేటుగా రికగ్నైజ్ చేస్తుంది, కానీ చరిత్ర ఎప్పుడు వాళ్ళని మర్చిపోదు. ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం ఐఎన్ఏ సైనికుల్ని మనం గుర్తించుకుంటున్నాము అంటే నిజంగా వాళ్ళు చేసిన త్యాగఫలం పోలేదు. అయితే పరిస్థితుల దృష్ట్యా, ఆర్మీ దృష్ట్యా, ఎందుకంటే గాంధీ, నెహ్రూ ఆలోచన ఒకే రకంగా ఉండేది. వారి ఆలోచన ఎలా ఉండేదంటే, చాలా సంవత్సరాలు బానిస దేశంగా ఉన్నది. ఇప్పుడు స్వతంత్రం వచ్చాక మన అంతర్జాతీయ విలువల్ని కానీ, మన సైన్యాన్ని కానీ మనం వదులుకోకూడదు. ఒక విధంగా చెప్పాలంటే భారతదేశ స్వతంత్రం వచ్చాక ఆ బ్రిటిష్ సైన్యమే భారత సైన్యంగా ఉంది. అందులో ఉన్న వాళ్ళే ఉన్నారు. ఆ అధికారులే తర్వాత కూడా అధికారులు అయ్యారు. అదే రెజిమెంట్లు, అదే పేర్లు, ఓన్లీ కొన్ని పేర్లు మారాయి, రెజిమెంట్ల పేర్లు మారాయి. బ్రిటిష్ రెజిమెంట్ల నుంచి ఇండియన్ రెజిమెంట్ల పేర్లు మారాయి, కానీ ఆల్మోస్ట్ అదే సైన్యం ఒకటే ఉన్నది. అయితే చరిత్ర ఎప్పుడూ కూడా ఐఎన్ఏ సైనికులకి విలువ, గౌరవం అనేది ఇస్తుంది. సో లాల్ బహదూర్ శాస్త్రి గారి డెత్ చాలా మిస్టరీ అనిపిస్తుంది సార్. ఎందుకంటే పాకిస్తాన్తో డీల్ సైన్ చేయడానికి అతను యూఎస్ఎస్ఆర్లో ఉన్నారు సార్. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తా, ఒకసారి వినండి సార్. డీల్ సైన్ చేస్తారు. డీల్ సైన్ చేసిన తర్వాత ఒక పార్టీ అటెండ్ అవుతారు శాస్త్రి గారు. పార్టీ అటెండ్ అయిన తర్వాత అందులో ఫుడ్ తిన్న తర్వాత హోటల్ రూమ్లోకి వస్తారు. హోటల్ రూమ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో ఫోన్ మాట్లాడతారు. అయిపోయింది. ఫ్యామిలీతో ఫోన్ మాట్లాడిన తర్వాత చనిపోతారు. అంటే ఒక దేశ ప్రధాని ఎందుకు చనిపోయినారో తెలియని సిచ్యువేషన్లో ఎందుకున్నామండి. కొంతమంది ఏమో ఫుడ్ పాయిజన్ అంటారు, ఇంకొంతమంది ఏమో హార్ట్ స్ట్రోక్ అంటారు, ఇంకొంతమంది ఏమో ఫుడ్లో ఏదో పాయిజన్ కలిపినారు అని అంటారు, లిటరల్గా విషం ఇచ్చి చంపినారు అంటారు. ఎందుకు సార్ మిస్టరీ అసలు ఉండాల్సిన అవసరం ఎందుకు ఉంది ఒక ప్రధాని చనిపోతే? లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక గొప్ప నాయకుడు, ఒక అత్యంత విలువలు కలిగిన ప్రజానాయకుడు, ఒక నిజాయితీపరుడు, అత్యంత విలువలతో కూడిన నాయకుల్లో లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఒకళ్ళని చెప్పచ్చు. అయితే దురదృష్టవశాత్తు చాలాసార్లు శాస్త్రి గారి గురించి, ఆయన డెత్ గురించే డిస్కషను అనేది ఎక్కువగా అనేది జరుగుతుంది. ఇక్కడ సంఘటన చూడండి, ఇండియా పాకిస్తాన్ వార్ తర్వాత సోవియట్ యూనియన్ ఇంటర్ఫీర్ అయ్యి ఇద్దరికీ రాజీ కుదురుస్తామని తాష్కెంట్లో, అంటే ఇప్పుడున్న ఉజ్బెకిస్తాన్లో, అంటే అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఉన్న దీంట్లో ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్లో మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రెండు దేశాల మధ్య సంతకం అనేది జరిగింది. అయ్యాక మీరు చెప్పినట్టు డిన్నరు పార్టీ అనేది హోస్ట్ చేయడం జరిగింది. అయిన తర్వాత శాస్త్రి గారు రూమ్కి వెళ్ళాక మరణించారు అని అర్ధరాత్రి ఒక బులెటిన్ అనేది రిలీజ్ అయింది. అయితే ఇక్కడ ఒక్క విషయం మటుకు ముందు చెప్పాలి. శాస్త్రి గారి మరణం గురించి ఇవన్నీ చాలా మటుకు కథనాలే, కానీ ఒక ఆథెంటికేటెడ్గా ప్రభుత్వం కానీ, అటు రష్యన్ ప్రభుత్వం కానీ, ఇటు భారత ప్రభుత్వం కానీ ఎప్పుడూ కూడా ఏది రిలీజ్ చేయలేదు. ఇక్కడ
జరిగింది ఏంటి అంటే ఆ రోజు ప్రభుత్వం డిక్లేర్ చేసింది ఏంటంటే ఆయనకి గుండెపోటుతో మరణించారు అని డిక్లేర్ చేశారు. అయితే శాస్త్రి గారి హెల్త్ రిపోర్ట్స్ ప్రకారం ఆయనకి అప్పటికే గుండెకి సంబంధించిన వ్యాధులు కొన్ని ఉన్నాయి అని రికార్డ్స్లో ఉన్నాయి. అయితే శాస్త్రి గారి మరణం తర్వాత వారి కుటుంబం కొన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది. ఆయన శరీరం మీద కొన్ని మార్కులు ఉన్నాయి, అదేమిటి అని. తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏం జరిగింది అంటే మామూలు వారు మరణిస్తేనే ఒక డౌట్ మీద పోస్ట్ మార్టం అనేది జరుగుతుంది. కరెక్ట్. మరి ఒక ప్రధాని ఇంకొక దేశంలో మరణించినప్పుడు ఎందుకు పోస్ట్ మార్టం అనేది చేయలేదు? పోస్ట్ మార్టం చేశారా, సరిగా చేశారా, దాని రిపోర్ట్ ఏంటి, వాళ్ళ కుటుంబం అడిగే క్వశ్చన్స్కి ఎందుకు ఆన్సర్ చేయలేదు? తర్వాత చాలా విషయాలు ఏదైనా మీకు ప్రపంచంలో చూసుకుంటే చాలా దేశాల్లో ఒక సిస్టమ్ ఏంటి అంటే చరిత్రకి సంబంధించిన కొన్ని విషయాలు కొన్ని సంవత్సరాల తర్వాత బయటకు రిలీజ్ చేస్తారు. అమెరికా కానీ బ్రిటన్ కానీ అలాగా. ఇండియా ప్రభుత్వం కూడా చాలా సంవత్సరాలు అయ్యాక కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఎందుకు పబ్లిక్ రిలీజ్ చేయలేదు? అంటే చనిపోయి ఎన్నో సంవత్సరాల తర్వాత డాక్యుమెంట్ రిలీజ్ చేసి ఏం చేస్తారు అనేది కాదు, ప్రజలకు నిజం అనేది తెలియాలి కదా. నిజం అనేది ఎప్పుడైనా నిజమే, అది తెలియాలి కదా. ఇవన్నీ కూడా డిఫరెంట్ వాదనలు అనేవి ఉన్నాయి. యాక్చువల్గా ఆ రోజు జరిగింది రికార్డు ప్రకారం చెప్పేది ఏంటి అంటే ఆయన విందు తర్వాత రూమ్కి వెళ్ళారు, ఫ్యామిలీతో కూడా మాట్లాడారు, తర్వాత గుండెపోటు వచ్చింది ఇది అని. ఇక్కడ ఉన్నది పాకిస్తాన్లో కాదు, సోవియట్ రష్యాలో. కరెక్ట్. భారతదేశానికి అత్యంత మిత్రదేశం రష్యా. ఎందుకంటే నెహ్రూ గారు పంచశీల సూత్రాలు అనండి, మొదటి నుంచి అమెరికా రష్యా టూ పవర్స్ ప్రపంచంలో ఉన్నప్పుడు మనం అలీనోర్జుముందు వారు ఇద్దరితోటి సమానంగా ఉన్నాం, కానీ ఎక్కువగా రష్యాతోటే మనం ఉన్నాం. అలాంటి రష్యాలో ఆయనకి ఏదో జరగడానికి అవకాశం అనేది చాలా తక్కువ. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత టఫెస్ట్ గూఢచార వ్యవస్థ రష్యాది, అంత పేరున్నది. అయితే దీన్ని ఆ శరీరం మీద మార్కులు ఉన్నాయని అనడం, పోస్ట్ మార్టం చేయకపోవడం, డాక్యుమెంట్ని ఇన్ టైంలో గవర్నమెంట్ రిలీజ్ చేయకపోవడం అనేది చాలామందికి ఒక క్వశ్చన్స్ అనేది, ఒక డౌట్స్ అనేది, కాన్స్పిరసీ అనేది బయటకు వచ్చింది. అయితే ఇక్కడ ఆయన చాలా సింపుల్ నాయకుడు. ఎందుకంటే పదవి ద్వారా కొంతమందికి పేరు వస్తుంది, కానీ ఆయన వ్యక్తిత్వం ద్వారా పేరు తెచ్చుకున్న మహామనిషి ఆయన. కాబట్టి ఆయనకి విరోధులంటూ ఎవరు ఉండకపోవచ్చు, సింపుల్ మ్యాను, పార్టీలో కానీ ఇది కానీ. అయితే ఇప్పటికీ కూడా గవర్నమెంట్ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నవి కానీ వాళ్ళ దగ్గర ఉన్నవి కానీ రిలీజ్ చేసి ఫ్యామిలీకి ఆన్సర్ చేస్తే బాగుంటుంది. చాలాసార్లు ఫ్యామిలీ క్వశ్చన్ చేయడం అనేది జరిగింది, ఎందుకు ఇది జరిగింది, మా క్వశ్చన్కి ఎందుకు ఆన్సర్ చేయట్లేదు, ఇదేనిది. అది మరి గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇది హార్ట్ అటాక్ అనేది అది. కాబట్టి దీన్ని డిఫరెంట్ కోణాల్లో చూసి చేసేదానికన్నా ఇక్కడ అంటే హిస్టరీలో కూడా చెప్తారు, వెన్ దిర్ ఇస్ నో కాన్స్పిరెన్సీ మీన్స్ దట్, అంటే ఒక ఆధారం లేనంత మటుకు అది ఇది కాదని అబద్ధం అని కాదు, అది నిరాధారం అని కాదు. అక్కడ ఆధారం లేదు అంతే, అంతేగాని ఆధారం లేనంత మటుకు అక్కడ ఏదో జరిగిందని అనడానికి మనం వీల్లేదు. మరి కుటుంబం అన్నట్టు బాడీ పైన మార్క్స్, అదే అక్కడే ఆ క్వశ్చన్కే ఇప్పటికీ కూడా ఆన్సర్ లేనిది, ఎందుకు మార్క్స్ అనేది వచ్చింది అనేది. అదే ఇప్పుడు అయితే పోస్ట్ మార్టం కూడా చేసాము, పోస్ట్ మార్టంలో హార్ట్ అటాక్ అనే వచ్చింది అనేది ఒక వాదన కూడా ఉంది. అయితే తర్వాత కాలంలో గవర్నమెంట్ ఒక 20 ఏళ్ళ తర్వాత ఏవో కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది అయింది, అందులో ఇదే అని ధృవీకరించారు, ఇది హార్ట్ అటాక్ అని. అయితే నాకైతే పర్సనల్గా అనిపిస్తూ ఉంటుంది ఆయన చేసిన చాలా గొప్ప పనులు. మీరు జై జవాన్ జై కిసాన్ అనేది ఆయన స్లోగనం. ఆయన ఏ రోజు ఎందుకు పెట్టారు, ఆయన ఒకటే ఆలోచించాడు, దేశానికి సైన్యం, ప్రజలకి ఆహార భద్రత, ఈ రెండూ అవసరం, ఈ రెండూ ఉన్నప్పుడే దేశం పురోగతి చెందుతుంది అని ఒక గొప్ప స్లోగన్ ఇచ్చిన వ్యక్తి, ఒక రాజకీయ చతురుడు. ఆయన మరణం గురించి డిస్కషన్ అవుతుంది కానీ ఆయన వ్యక్తిత్వం, ఆయన
ఈజ్ ఎ రోల్ మోడల్ ఫర్ ఎంతో మందికి ప్రజెంట్ నాయకులకి. దాని గురించి ఎక్కువ జరగట్లేదు. ఆ విధంగా జరిగితే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సరే, మీరు ఇందాక గాంధీ నెహ్రూ గురించి మాట్లాడుతుంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది ఏంటంటే, భారత స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రధాని ఎన్నికల్లో అందరూ అక్కడున్న మినిస్టర్లు కానీ వాళ్ళ టీం ఏదైతే ఉందో ఎన్నుకునే టీము అందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఎన్నుకున్నారు. లాస్ట్ మూమెంట్లో గాంధీ గారు వచ్చి లేదు లేదు ఒక రెసిగ్నేషన్ లెటర్ నువ్వు ఇస్తున్నావు అని చెప్పి వల్లభాయ్ పటేల్ గారికి ఇచ్చి నెహ్రూని ప్రైమ్ మినిస్టర్ లాగా చేసినారు. అంటే ఎందుకు సార్? 2 క్వశ్చన్లు ఉన్నాయి సార్ నాకు. ఫస్ట్ ఆ సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు అట్లా నెహ్రూని అపాయింట్ చేయాల్సి వచ్చింది, అండ్ ఒకవేళ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నా ప్రైమ్ మినిస్టర్ ఉండుంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు భారతదేశం ఎట్లుండేది? సార్ ఇది 1946. అప్పుడు చాలా మటుకు భారతదేశానికి ఇంకా కొద్ది కాలంలో స్వతంత్రం వస్తుంది అని ప్రతి వారు ఆలోచిస్తున్న సమయం. ఆ సమయంలో ప్రతి వాళ్ళ మధ్యలో ఉన్నది ఏంటి అంటే, రేపు మనకి స్వాతంత్రం వస్తే కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎవరైతే ఉన్నారో వాళ్లే దేశానికి ప్రధానమంత్రి అవుతారు. ఓకే. ఎందుకంటే 1946లో ఆ సిచ్యువేషన్ టైంలో మనకి స్వతంత్రం ఇంకా రాలేదు, మనకి రాజ్యాంగం లేదు, మనకి అధికారికంగా ప్రధానమంత్రి అనే పదవి లేదు. ఓన్లీ ఆ రోజు స్వతంత్ర ఉద్యమాన్ని నడుపుతున్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరైతే వాళ్లే దేశానికి ప్రధాని అవుతారు అని ఒక ఆలోచన, ఒక నానుడి ఉండేది. అయితే అప్పట్లో 15 ప్రొవిన్షియల్స్ కింద ఉండేవి. అంటే 15 రీజన్స్ కింద కాంగ్రెస్ పార్టీ ఉండేది దేశం మొత్తంలో. అప్పట్లో కాంగ్రెస్లో ఉన్న ప్రొసీజర్ ఏంటంటే, ప్రతి ప్రొవిన్షియల్లో ఒక ఎలక్షన్ జరిగి ఒక వ్యక్తిని రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. అన్ని ప్రొవిన్షియల్స్ నుంచి వచ్చి రికమెండ్ చేసిన వ్యక్తిని ఆ పొజిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే 15 ప్రొవిన్షియల్లో కూడా ఎన్నిక అనేది జరిగింది. అయితే దీనికి కొన్ని దగ్గర ఆధారాలు ఉన్నాయి, కొన్నిటికి ఆధారాలు లేవు, కొన్ని ఓన్లీ డిస్కషన్ పాయింట్సే ఉన్నాయి. ఉన్న ఆధారాల ప్రకారం ఏంటి అంటే, చాలా ప్రొవిన్షియల్స్లో 90% సర్దార్ వల్లభాయ్ పటేలే కాబోయే ప్రధానిగా చాలా కాంగ్రెస్ ప్రొవిన్షియల్స్ రికమెండ్ చేశాయి. ఓకే. ఏ ఒక్క ప్రొవిన్షియల్ నుంచి కూడా నెహ్రూ గారి పేరు రాలేదు. అయితే ఆ సమయంలో మహాత్మా గాంధీ గారు జోక్యం చేసుకున్నారు. ఎందుకంటే మహాత్మా గాంధీకి నెహ్రూ పటేల్ ఇద్దరు గురించి తెలుసు, ఇద్దరు మనస్తత్వాల గురించి తెలుసు, ఇద్దరు కెపాసిటీల గురించి తెలుసు. ఒక భారతదేశం యొక్క గొప్ప అదృష్టం ఏమిటి అంటే, గొప్ప స్వాతంత్ర సమరయోధులు, నాయకులు ఉన్నారు. గాంధీ, నెహ్రూ, పటేల్ వీళ్ళందరికీ కూడా దేశానికి స్వతంత్రం కావాలి, దేశం అభివృద్ధి చెందాలనే కానీ వాళ్ళ వ్యక్తిత్వాల మీద, వాళ్ళ వ్యక్తి ప్రయోజనాల మీద వాళ్ళకి ఎప్పుడూ ఇంట్రెస్ట్ లేదు. ఆ విధంగా మహాత్మా గాంధీ చెప్పిన దాని ప్రకారం సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదు, నెహ్రూని ఆయన ప్రధానమంత్రిగా ప్రపోజ్ చేశారు. అయితే ఎందుకు చేశారని దానికి కారణాలు ఉన్నాయి. మహాత్మా గాంధీ గారి ఉద్దేశంలో నెహ్రూ యువత కోరుకునే నాయకుడు. ఆయనకి ప్రపంచం పట్ల ఒక అవగాహన ఉన్నది. ఇండస్ట్రియలైజేషను, ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, ఫ్యూచర్ గురించి, భారతదేశ ఫ్యూచర్ గురించి ఆయనకి కొన్ని కలలు, కొన్ని అభిప్రాయాలు, కొన్ని నిర్దేశకాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి కూడా గాంధీకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక గ్రేట్ మేనేజర్, స్ట్రాటజిస్టు. ఒక పని ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి అనే విషయం తెలిసిన మహామనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన అనుకున్న కార్యాన్ని చేయగలడు. అతన్ని ఎక్కడ పెట్టాలి అనేది, అతన్ని హోంమంత్రిగా పెడితేనే ఆ రోజు దేశం అనేది సంకీర్ణంగా ఉంటుంది అని స్ట్రాంగ్గా నమ్మి ఆయన పటేల్ని, నెహ్రూని రికమెండ్ ప్రపోజ్ చేయమనడం ద్వారా జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ప్రధానమంత్రి అయ్యారు. ఉప ప్రధానిగా, హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు 562 సంస్థానాలను విలీనం చేసి భారత భౌగోళిక దేశానికి శిల్పిగా ఈ రోజుకి ఆయన మన మధ్యలో స్ట్రాంగ్ మ్యాన్, ఐరన్ మ్యాన్. మనం ఏదన్నా కూడా ఈరోజు యునైటెడ్ ఇండియా ఈ రకంగా ఉందంటే అది సర్దార్ వల్లభాయ్ గారి వల్ల. మీరు అడిగిన రెండో క్వశ్చన్, ఈయనైతే ఎట్లా ఉంటుంది చరిత్రలో, ఒకవేళ ఇది ఇలా జరిగితే అది అలా జరిగితే అనే దానికి అవకాశం లేదు. అయితే
చాలా మంది అంటారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు భారత ప్రధాని అయి ఉంటే ఎలా ఉండేది. అయితే సంకీర్ణం ఇంకా ఫాస్ట్ గా జరిగి ఉండేదేమో. అంటే ఈ 562 స్టేట్స్ స్టేట్స్ విలీనం ఇంకా ఫాస్ట్ గా జరిగి ఉండేదేమో. కాశ్మీర్ ఇష్యూ ఇంకో రకంగా ఉండేదేమో. ఆ యునైటెడ్ దీంట్లో ఉండేదేమో అనేది కొంతమంది వాదన. అయితే కొంతమంది ఇంకో రకంగా ఆలోచిస్తారు. నెహ్రూ ప్రధాని అవడం వల్ల ఈరోజు ఎన్నో పెద్ద డ్యాములు, ఐఐటీలు, ఇండస్ట్రియలైజేషను, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా భారతదేశానికి గుర్తింపు, ఇవన్నీ కూడా పటేల్ చేసి ఉండకపోవచ్చేమో నెహ్రూ చేసినట్టుగా. ఎందుకంటే పటేల్లో ఉన్న గొప్పతనం పటేల్లో ఉంది, నెహ్రూలో ఉన్న గొప్పతనం నెహ్రూలో ఉంది. ఎవరేం చెయ్యాలో అది ఆలోచించి దాన్ని మార్గనిర్దేశం చేసిన మహాత్మా గాంధీ గారికి నిజంగా జవహర్లాల్. ఎందుకంటే ఆయన ఇద్దరిలో టాలెంట్ని గుర్తించారు. ఏ టాలెంట్ని ఎక్కడ పెడితే దేశం బాగుపడుతుంది అనేది. అక్కడ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, వ్యక్తి క్యారెక్టర్ ఇంపార్టెంటు, ఆ వ్యక్తి కెపాసిటీ ఇంపార్టెంటు, ఆ వ్యక్తి ఏం చేయగలడు అనేది ఆయన ఆలోచించి ఆ రకంగా ఆ రోజు ఇద్దరిని రెండు రకాలుగా ఇవ్వడం వల్ల ఈరోజు మనం భారతదేశంలో ఇంత ఆనందంగా ఉండగలుస్తున్నాం. పటేల్ గారిది ఇంకొక ఫేమస్ స్లోగన్ ఉంది సార్, గివ్ హైదరాబాద్ అండ్ టేక్ కాశ్మీర్ అని. ఇదే సిమిలర్గా పాకిస్తానీ పొలిటీషియన్ షౌకత్ హయాత్ ఖాన్ అని తన బుక్లో కూడా రాస్తున్నారు, పటేల్ గారు ఇట్లా అన్నారు మా అప్పటి లీడర్స్తో అని. పటేల్ గారికి కానీ అప్పుడున్న మన పొలిటికల్ లీడర్స్కి కానీ హైదరాబాద్ని తీసుకొని పెట్టుకోవడానికి అంటే అంత కాశ్మీర్ని వదిలేసి హైదరాబాద్ని పెట్టుకునే అంత గొప్పతనం ఏముందండి హైదరాబాద్లో? సార్ ఆయిబ్ ఖాన్ రాశారు ఈ విషయాన్ని కొన్ని దగ్గరలో, కానీ దీనికి ఎక్కడ చరిత్రలో ఆధారాలు లేవు. ఓకే. ఎక్కడా కూడా ఏ డైరీల్లో కానీ ఏ కరస్పాండెన్స్లో కానీ ఎక్కడా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ మాకు వదిలేయండి, కాశ్మీర్ని తీసుకోండి కావాలి అని ఎక్కడా కూడా అన్నట్టు ఆధారం కానీ చరిత్రలో కానీ రిటర్న్ డాక్యుమెంట్ కానీ ఎక్కడా లేదు. నేను ఒక విషయం చెప్తాను. 1947 ఆగస్టులో మనకి స్వతంత్రం వచ్చినప్పటికీ భారతదేశం 562 సంస్థానాలతో ఉన్నాం. ఇది ఒక దేశం అంటామా? ఇది ఒక ప్రిన్స్లీ స్టేట్స్ అంటామా? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ ప్రతి రాజ్యానికి ఒకటి చెప్పారు, మీ ముందు 3 ఉన్నాయి మార్గాలు. ఒకటి భారతదేశంలో విలీనం అవడం, ఒకటి పాకిస్తాన్లో విలీనం అవ్వడం, 3 ఇండిపెండెంట్గా ఉండడం. అయితే 3 ప్రాంతాలు చాలా ప్రాబ్లమెటిక్ ఏరియాస్ కింద ఆ రోజు విలీనానికి అపోజ్ చేశాయి. 1 జునాగఢ్, 2 హైదరాబాద్, 3 కాశ్మీర్. రాజులు కలవనున్నారు ఇండియాలో. ఈ 3 ప్రాంతాలు భారతదేశంలో కలవడానికి చాలా ఇబ్బంది జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు చాలా వ్యూహాత్మకంగా ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క రకమైన స్ట్రాటజీ ద్వారా ఆయన ఈ 3 ప్రాంతాలని భారతదేశంలో కలపడం జరిగింది. అయితే చాలా మందికి తెలిసింది హైదరాబాదు, కాశ్మీరు. జునాగఢ్ గురించి చాలా కొద్ది మందికి తెలుసు. కాబట్టి మనం ముందు జునాగఢ్ కథ చూద్దాం. జునాగఢ్ అనేది గుజరాత్లో ఒక ప్రాంతం. అరేబియా సముద్రం చుట్టుపక్కల ఉండి చుట్టూ అంతా భారతీయులే ఉన్నారు. అయితే స్వతంత్రం వచ్చిన టైంకి అందరూ గుజరాత్ ప్రజలు, జునాగఢ్ ప్రజలు ఏమనుకున్నారంటే జునాగఢ్ రాజు కంపల్సరీగా భారతదేశంలోనే కలుస్తాడు అనుకున్నారు. ఎందుకంటే జునాగఢ్లో ఉన్నది 90% హిందువులు, కానీ పరిపాలించే రాజు ముస్లిం రాజు. ఆయన ఏమన్నాడంటే నేను పాకిస్తాన్లో కలుస్తాను అన్నారు. పాకిస్తాన్ ఎక్కడుంది, గుజరాత్ ఎక్కడుంది? స్టేట్లో ఒక పార్ట్లో ఒక ఎండ్లో ఉన్న దాన్ని ఏ రకంగా కలుస్తుంది? అయితే వచ్చే రోజుల్లో ఏమైందంటే ప్రజల్లో కొంత తిరుగుబాటు వచ్చింది. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సైన్యాన్ని కానీ ఏమీ పంపించలేదు. ప్రజల తిరుగుబాటుకు ఇండైరెక్ట్గా ప్రోత్సాహం ఇచ్చారు. ప్రజల నుంచి ఒక వ్యతిరేకత అనేది వచ్చింది. రాజు మీద ఒక ఏహిభావం అనేది క్రియేట్ అయ్యింది. ప్రజలకి రాజుకి మధ్య గ్యాప్ అనేది పెరిగింది. ఆ వ్యతిరేకతకి ప్రభుత్వం ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడంతో రాజు ఏమీ చేయలేక ఒక టైంలో ఆయన పాకిస్తాన్ పారిపోయాడు. ఓకే. అయితే భారత ప్రభుత్వం రాజు పారిపోయాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని భారతదేశంలో కలుపుకోలేదు.
రిఫరెండం అనేది కండక్ట్ చేసింది. ప్రజా అభిప్రాయానికి ఇచ్చేసింది. ప్రజలను అడిగింది, మీరు భారతదేశంలో కలవాలనుకుంటున్నారా, పాకిస్తాన్లో కలవాలనుకుంటున్నారా? నిర్ణయం అనేది రాజు చేయడానికి కాదు, ప్రజలు నిర్ణయించాలి అని రిఫరెండం అనేది ఫ్లోట్ చేసింది. 99% ప్రజలు భారతదేశంలోనే కలుస్తారు, భారతదేశంలోనే కలుస్తాము అని రిఫరెండంలో ఇవ్వడం జరిగింది. దాంతో మొత్తం ప్రజల్ని ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఆ రోజు సైన్యాన్ని ఉపయోగించుకుంటా సర్దార్ పటేల్ గారు వ్యూహాత్మకంగా భారతదేశంలో జునాగఢ్ని కలిపారు. సూపర్ సార్. ఇప్పుడు ఈ హైదరాబాద్ కాశ్మీర్లో ఎందుకు సార్ ప్రతిసారి పాకిస్తాన్ వాళ్ళకి కాశ్మీర్తో ప్రాబ్లం? ఎందుకంటే బార్డర్ ప్రాబ్లం అనుకుంటే బార్డర్లో మీరు అన్న గుజరాత్ ఉంది, రాజస్థాన్ ఉంది, పైకి వెళ్తూ కాశ్మీర్ వచ్చింది. వీటి ఏటితో ప్రాబ్లం లేదు, ఓన్లీ కాశ్మీర్. ఏమనంటే కాశ్మీర్. దేనికి సార్ వాళ్ళకి ప్రాబ్లం? కాశ్మీర్ని డిస్కస్ చేసే ముందు మన హైదరాబాద్ని, ఓకే, ఆ రోజు రెండో ప్రాంతం డిఫికల్టీగా ఉన్న ప్రాంతం పటేల్ గారికి ఉన్నది హైదరాబాద్. ప్రపంచంలోనే రిచెస్ట్ నవాబ్ హైదరాబాద్ నవాబ్, వన్ ఆఫ్ ది. ఆయనకి స్వతంత్ర సైన్యం ఉంది, స్వతంత్ర పరిపాలన ఉంది, చట్టం ఉంది, కరెన్సీ కూడా ఉంది. అయితే అందరూ అనుకున్నట్టు హైదరాబాద్ నవాబు భారతదేశంలో కలుస్తాడేమో అనుకుంటే ఆయన నేను పాకిస్తాన్లో కలవను, భారతదేశంలో కలవను, స్వతంత్రంగా ఉంటాను అన్నాడు. ఒక భారతదేశం ఒకసారి మ్యాప్లో చూడండి, దేశం మధ్యలో, అదేది సముద్ర తీరానికి కూడా లేదు హైదరాబాద్, దేశం మధ్యలో ఒక ప్రాంతం స్వతంత్రంగా ఉంటాను అంటే అది ఏ విధంగా సాధ్యం అవుతుంది? పటేల్ గారికి ఆ రోజే అర్థం కాలేదు దీన్ని ఎలాగా ఇచ్చేసుకోవాలి అని. అయితే ఒక సంవత్సరంలోనే రజాకార్ మూమెంట్ అనేది స్టార్టింగ్ అయింది. కార్ రెజ్వీ అనేది ఒక రెవల్యూషన్ అనేది హైదరాబాద్ ప్రాంతంలో, అది చిలికి పెద్దగా అయ్యి రజాకార్ మూమెంట్ జరిగి నవాబ్ మీద వ్యతిరేకత పెరిగి ప్రజలకి నవాబుకి మధ్య ఒక పోరాటం జరిగి ఆ టైంలో భారతదేశం పోలీస్ యాక్షన్ అనేది చెప్పి ఆపరేషన్ పోలో అని చెప్పి పోలీస్ యాక్షన్ అని చెప్పి ఇండైరెక్ట్గా సైన్యాన్ని తీసుకొచ్చి 5 రోజుల్లో హైదరాబాద్ సైన్యం భారతదేశం సైన్యానికి లొంగిపోయి హైదరాబాద్ నవాబు నేను భారతదేశంలో కలిసిపోతున్నానని డిక్లేర్ చేసి ఆయన నవాబుగా ఆయనకి కావలసిన గౌరవం ఇస్తూ భారతదేశంలో కలుపుకోవడం జరిగింది. చూడండి, జునాగఢ్లో హిందూ ప్రజలు ముస్లిం రాజు, హైదరాబాద్లో హిందూ ప్రజలు ముస్లిం ప్రజలు, హిందూ నవాబు, రాజు ముస్లిం. డిఫరెంట్ ప్లేసుల్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ ఆయన ఉపయోగించాడు. అయితే మూడో ప్రాంతం మీరు అడిగింది కాశ్మీర్. కాశ్మీర్ అనేది మొదటి నుంచి వివాదాస్పదమైంది. నాకు ప్రతిసారి అనిపిస్తుంది సార్, ఎందుకు కావాలి వీళ్ళకి ఇన్ని రాష్ట్రాలు వదిలేసి కాశ్మీరే ఎందుకు? కాశ్మీర్ అనేది ఒక ప్రాంతం కాదండి. భారత్ పాకిస్తాన్ మధ్య 3300 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఈ బార్డర్లో రాజస్థాన్ ఉంది, పంజాబ్ ఉంది, కాశ్మీర్ ఉంది, కింద గుజరాత్ ఉంది. అయితే ఎప్పుడూ ప్రాబ్లం కాశ్మీర్ తోటే వస్తుంది. రాజస్థాన్తో కానీ గుజరాత్తో కానీ ఎప్పుడూ ప్రాబ్లం లేదు. కరెక్ట్. ఎందుకంటే కాశ్మీర్ అనేది ఒక ప్రాంతమే కాదు, అది ఒక స్ట్రాటజిక్ లొకేషన్. మీరు చరిత్ర చూస్తే సిల్క్ రూట్ అని, మొట్టమొదట సిల్క్ రూట్ వరల్డ్ ఎక్స్పోర్ట్స్ అవన్నీ జరిగేది కూడా కాశ్మీర్ ద్వారానే జరిగేవి. దాన్నే భారతదేశానికి ఈ ప్రాంతానికి ఒక ద్వారంగా అని చెప్పచ్చు. మీకు కాశ్మీర్ని ఆక్రమించుకోవాలని మొఘళ్ళు, పర్షియన్స్, చోడ్రాలు, బ్రిటిష్ వారు ఎంతోమంది ప్రయత్నించారు, ఎంతోమంది దాన్ని ఆక్రమించుకోవాలని. ఎందుకంటే అది లొకేషన్ అలాంటిది. కాశ్మీర్ గురించి తెలుసుకోవాలంటే మీరు ఒక్కసారి చరిత్ర కన్నా ముందు మ్యాప్ను ఒకసారి చూడండి. కాశ్మీర్ లొకేషను ఒక పక్క పాకిస్తాన్, ఒక పక్క చైనా, ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్, ఒక పక్క ఇండియా, 4 బార్డర్ల మధ్యలో ఉన్న ఒక కీలకమైన ప్రాంతం. అయితే మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఎప్పుడు పాకిస్తాన్ కాశ్మీరే కావాలని ఎందుకంటది? అయితే దీనికి 4-5 రీజన్స్ ఉన్నాయి. కాశ్మీరు జియోగ్రాఫికల్గా మొట్టమొదట జియోగ్రాఫికల్గా ఏమవుతుందంటే ఈ 4 ప్రాంతాల మధ్యలో ఉంది. ఎవరైతే
కాశ్మీర్ మీద నార్త్ మీద ఆధిపత్యం ఉంటారో వాళ్ళు మొత్తం దేశానికి మీద ఆధిపత్యం వహించవచ్చు అన్న ఒక ఇది ఉంది చరిత్రలో కూడా. చాలా మంది రాజులు, చాలా మంది కాశ్మీర్ అందమైన ప్రదేశమే కాదు, అదొక స్ట్రాటజిక్ లొకేషన్. అక్కడి నుంచి ఇటు పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇటు చైనా పక్క కానీ ఏ పక్కన్నా ఏ విధంగానైనా జరగచ్చు, ఆక్రమించవచ్చు, ఇచ్చేయచ్చు అన్న కారణం ఒకటి ఉన్నది. రెండోది నదులు, వాటర్ ఈజ్ ది న్యూ ఆయిల్ అంటారు. వాటర్ ఈజ్ ది భవిష్యత్తులో నీరే బంగారం. మీకు పాకిస్తాన్కి వ్యవసాయ ఆధారిత దేశం, అది అగ్రికల్చర్ బేస్డ్. అక్కడ ఏం పెద్ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అది ఏమీ లేదు. సింధు నది, దాని పరివాహక నదులు సట్లజ్ కానీ, చోబాల్ కానీ, ఇవన్నీ కూడా 6 నదుల్లో చాలా నదులు పుట్టిన ప్రదేశం కాశ్మీర్. పాకిస్తాన్ అనేది కంప్లీట్గా వాళ్ళకి కావాల్సిన త్రాగే నీరు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ వ్యవసాయం మొత్తం అంతా కూడా వాటర్ రిసోర్స్ మీదే ఉన్నది. ఆ వాటరు ఆ ప్రాంతం నుంచి వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ పరిస్థితిలో ఉంటే వాళ్ళకి కాశ్మీర్ ఎంత ఇంపార్టెంట్. దాని గురించి వాళ్ళు ప్రతిసారి ఫైట్ చేస్తూ ఉంటారు. 1960s ఇండియా పాకిస్తాన్ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఒక ఒప్పందాన్ని చేసుకుంది. అది ప్రపంచంలో మోస్ట్ సక్సెస్ఫుల్ వాటర్ ట్రీటీ కింద ఇవాళకి కూడా పరిగణిస్తుంది. ఇది వాటర్ అనేది, జియోగ్రఫీ అనేది ఒకటి, రెండోది వాటర్, మూడవది లొకేషన్, ఆర్మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు ప్రపంచంలో ఎత్తైన ప్రాంతం కాశ్మీర్లోనే ఉంది. ద హైయెస్ట్ బార్డర్స్, సియాచిన్ బార్డర్ అనండి, కాలకారులో కొండలనండి, హిమాలయాలనండి, ఇవన్నీ అక్కడే ఉంది. సైనిక పరంగా ఒక నానుడు ఉంది, ఎత్తైన ప్రాంతంలో ఎవరై ఉంటారో వాళ్లే యుద్ధాన్ని నియంత్రించగలరు అని. కరెక్ట్. మన కార్గిల్ వారిలో కూడా మన మొదట అక్కడే మనకి కొంత ప్రాబ్లం అయింది. అక్కడే మన అమెరికా సహాయాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే జియోగ్రాఫికల్గా ఎత్తైన ప్రదేశంలో ఎవడుంటే వాడే యుద్ధాన్ని కానీ ఆ ప్రాంతాన్ని కానీ కంట్రోల్ చేయగలడు. హిమాలయాలు, కారాకోరా రీజను, సియాచిన్, ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతం మీద ఆధిపత్యం అనేది కంపల్సరీగా ప్రతి కంట్రీ కూడా కావాలని అనుకుంటుంది. పాడ్కాస్ట్లో మీరు ఇక్కడ వరకు వచ్చినారంటే జియో పాలిటిక్స్ పైన, ఇండియన్ హిస్టరీ పైన మీకు చాలా నచ్చుతుందని చూస్తున్నారు, కానీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సార్, సిక్కింది అదే అట్లాంటి రాష్ట్రాలు ఏదైతే కష్టం ఉండేనో మనం కలపడంలో, సిక్కిం కూడా ఆల్మోస్ట్ 1975 వరకు ఇండిపెండెంట్గానే ఉంది. 1975లో ఎప్పుడైతే భారతదేశంలో ఇంకేదో ప్రాబ్లం వస్తుంది, బార్డర్స్ అటు సైడ్ నుంచి సిక్కిం కలవాలి ఇండియాలోకి అని అన్నప్పుడు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇవన్నీ కలిసి అక్కడ ఏదో పన్నాగం చేసి ఆ రాజుని కిందికి తెప్పించి అక్కడ డెమోక్రసీ ఏదో సమ్ స్టోరీ ఉంది సార్. సిక్కిం మన భారతదేశంలో ఎట్లా కలిసింది సార్? మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 75 వరకు సిక్కిం ఇండిపెండెంట్ కంట్రీగా ఉన్నది. సిక్కిం ఒక డిఫరెంట్ ప్లేస్, అది బౌద్ధ స్థలం. అక్కడ బౌద్ధిజం అనేది బౌద్ధ రాజు ఉనే ఇది ప్లేసు. అక్కడ ఒక పక్క చైనా, సిక్కిం ప్రజలు, ఒక పక్క భారతదేశం. అది దాని జియోగ్రాఫికల్ లొకేషన్. అయితే చాలా రోజులు స్వతంత్రం వచ్చాక భారతదేశం సాంకేతికంగా, సైనిక పరంగా సిక్కింకి హెల్ప్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇండియా ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరితో కూడా, చుట్టూ ఉన్న అందరి నేబర్స్తో కూడా ఏదో రకంగా ఇండియా హెల్పే చేసింది, కానీ ఎవరితో కూడా వ్యతిరేకత అనేది ఎప్పుడు మొదటి నుంచి లేదు. అయితే రానున్న రోజుల్లో ఏం జరిగింది అంటే, పర్టికులర్గా ఇండియా చైనా వారు అయ్యాక భారత ప్రభుత్వం రియలైజ్ అయ్యింది, హిమాలయ సరిహద్దుల్లో, హిమాలయ ప్రాంతాల్లో చాలా ఇంపార్టెంటు. ఎప్పుడైనా చైనా నుంచి ఆల్రెడీ టిబెట్ని చైనా ఆక్రమించుకుంది, ఇంకా నెక్స్ట్ ఈజీగా ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సియాచిన్, ఈ సిక్కిం, ఈ బార్డర్ ప్రాంతంలో ఇండియా చాలా స్ట్రాంగ్గా ఒక స్ట్రాటజిక్గా ఉండాలి అనేది భారతదేశ ఆలోచన. అయితే అప్పుడే భారతదేశం ఏ స్టెప్ తీసుకోలేదు. రాని ఇండైరెక్ట్గా సిక్కింలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు, విషయాల గురించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం, అక్కడ ఏం జరుగుతుంది, ప్రజల అభిప్రాయం ఏంటి, ప్రజలు ప్రభుత్వం ఎలా ఉన్నారు,
భారత సహకారం సిక్కింకి ఎంతవరకు అవసరం, ఏ విధంగా ఇస్తుంది. చూగ్యాన్ అని ఒక రాజు ఆ ప్రదేశాన్ని పరిపాలించేవాడు, బౌద్ధ రాజు. అయితే రానున్న 70లోకి వచ్చేటప్పటికి ప్రజలకి రాజుకి మధ్య కొంత డిఫరెన్సెస్ అనేది రావడం మొదలుపెట్టింది. ప్రజలు రాజరిక వ్యవస్థలోంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారాలి. మన చుట్టూ ఉన్న ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నది ప్రపంచం అంతా, మనం ఎందుకు ఈ రాజరికం దీనిలో ఉండాలి, ఎందుకు రాజు ఒక చెప్పింది నియంత నుంచి ప్రజాస్వామ్యంలోకి ఎందుకు మారకూడదు, ప్రజలే ప్రభువులు ఎందుకు కాకూడదు. ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే మారిందో గ్రాడ్యువల్గా డిఫరెన్సెస్ అనేది జరిగింది. డిఫరెన్సెస్ జరిగాక భారత ప్రభుత్వం అక్కడ రిఫరెండం అనేది కండక్ట్ చేసింది. ప్రజల అభిప్రాయం తీసుకుంది. మీరు భారతదేశంలో కలవాలనుకుంటున్నారా రాజు దగ్గర, లేకపోతే ఏమిటి అనేది. ప్రజలంతా భారతదేశంలో కలవాలి అనే అభిప్రాయాన్ని ఇచ్చారు. దాంతో 22వ రాష్ట్రంగా 1975లో సిక్కిం భారతదేశంలో కలిసింది. సరే, సిక్కిం గురించి ఇందాక మాట్లాడుతుంటే ఏదైతే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు రాజుకి అని అన్నారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ అజిత్ దోవల్ గారు అక్కడ ఉండి ప్రజల్లో ఆర్ నాయకుడు వాళ్ళ రాజుని మ్యానిపులేట్ చేసి ఏదో జరిగింది అని ఆ స్టోరీ కూడా ఉంది సార్ అజిత్ దోవల్ గురించి. దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? సార్, రా కానీ గూఢాచారి వ్యవహారాలు కానీ ఏవి కూడా బయటికి రాదు. ఎందుకంటే రా లాంటి వింగుల్లో పనిచేసే వాళ్ళు అక్కడ జీతం గురించో అక్కడ ఇంకో దాని గురించో వాళ్ళు పనిచేయరు, దేశం గురించి పనిచేస్తారు వాళ్ళు. అయితే అంతర్గతంగా వ్యవహారాల్ని చాలా దేశాలు, ఇప్పుడు ఇండియాలో ఏం జరుగుతుంది అనేది చైనాకి తెలుసు, అమెరికాకి తెలుసు. ఓకే. ఇప్పుడు ఎక్కడ ఏది జరుగుతున్నా కూడా, ఎందుకంటే వాళ్ళ గూఢాచారులు ఉంటారు, వాళ్ళ సాఫ్ట్వేర్ అవనియండి, వాళ్ళ టెక్నాలజీ అనండి ద్వారా వాళ్ళకి అన్ని విషయాలు ఇప్పటికప్పుడు తెలుస్తాయి. ఆ రకంగా అజిత్ దోవల్ గారు రా హ్యాస్ ప్లేడ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి, ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఏ రకంగా వాడుకోవాలి, ఏ రకంగా ఇచ్చేయాలి అనేది. ఇప్పుడు ఒకటి, భారతదేశంలో విలీనమైన ఏ సంస్థానాల్లో ఉన్న ప్రజలు కూడా ఈరోజు మేము రాంగ్ చేసామని కానీ, ఆ రాజు రాంగ్ చేసామని కానీ ఏ రోజు కూడా ఇది రాలేదు. ఎందుకు అంటే భారత ప్రభుత్వం ప్రతి రాజుకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చింది, ప్రతి రాజుకి కొన్ని లిమిట్స్ అనేది ఇచ్చింది, కొన్ని ప్రాపర్టీస్ అనేది ఉంచుకోవడానికి ఇచ్చింది. జమీందారీ అబాలిషన్ యాక్ట్ ప్రకారం కూడా మీరు ఇంతవరకు ఉంచుకొనే మిగతాది ప్రజలకు ఇవ్వండి, మిగతాది ఇవ్వండి అనేది ఇచ్చేసింది. ఎందుకంటే ఎప్పుడైతే రాజుకి గౌరవం ఇవ్వడం ద్వారా, ప్రజలకి గౌరవం ఇవ్వడం ద్వారా సంస్థానాలు భారతదేశంలో విలీనం అయ్యాయి, కానీ ఎప్పుడు దౌర్జన్యంగా ఎప్పుడు ఎక్కడ ఇది కూడా జరగలేదు. సార్, అదే కాలంలో 1943 అరౌండ్ ఆల్మోస్ట్ వెస్ట్ బెంగాల్లో 30 లక్షల మంది చనిపోయినారు. ఎందుకు అంటే ఫుడ్ లేక. అంటే భారతదేశంలో రైతే రాజు అని అనుకునే వాళ్ళము ఫుడ్ లేక చనిపోవడం ఏంటండి? దీని గురించి ఏమంటారు మీరు? బెంగాల్ ఫెమైన్ 1943 చరిత్రలో ఒక చేదు ఘట్టం అని చెప్పచ్చు. అది వార్ అవుతున్న టైంలో ఇక్కడ మీరు రైతే రాజు ఫుడ్ లేక చనిపోయారనేది కొంతే నిజం, కొంత ఫుడ్ కూడా ఉంది, అయితే దాన్ని పర్చేస్ చేసే స్టేజ్లో లేదు. ఆ రోజు బెంగాల్ వీధుల్లో ఒక తల్లి, ఒక బిడ్డ, ఒక రైతు తిండి ఎప్పుడు వస్తుంది, తినడానికి ఎప్పుడు దొరుకుతుంది, 1 రోజా 2 రోజుల 3 రోజుల అని వేచి చూసి మరణించిన ప్రజలు చాలామంది ఆ రోజుల్లో జరిగింది. దీని మీద చాలా రకాల చరిత్రకారుల వాదన కూడా ఉంది. యాక్చువల్గా ఆ వార్ టైంలో జపాన్ అనేది బర్మాను ఆక్రమించుకోవడం జరిగింది. మనకి బర్మా నుంచి ఎక్కువ రైస్ అనేది బెంగాల్కి రావడం అనేది జరుగుతూ ఉండేది. అయితే వార్ దృష్ట్యా బ్రిటిష్ వారు వాళ్ళ పాయింట్లో అక్కడ కంప్లీట్గా నేవల్ అంతా వాళ్ళు కంట్రోల్ చేయడానికి మొత్తం షిప్స్ అన్నిటినీ తీసుకోవడం జరిగింది. బెంగాల్ నుంచి రావాల్సిన బియ్యం అంతా ఆగిపోయింది, బర్మా నుంచి బెంగాల్కి రావాల్సిన బియ్యం అంతా ఆగిపోయింది. అయితే మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన బియ్యం ఉన్నారు. అయితే ఎప్పుడైతే యుద్ధం ఒక పక్క రవాణా ప్రాబ్లం తోటి ఉన్న సరుకు విపరీతమైన రేటు పెరిగిపోయింది. ఆ రేటుకి అక్కడ ఉన్న ప్రజలు కొనే పరిస్థితిలో కూడా లేరు. ఒక పక్క లేక, ఒక పక్క ఉన్నది కొనలేక, ఒక పక్క బ్రిటిష్ వారు చేసే రాంగ్ డెసిషన్స్ వల్ల, ఆ నేవీలో షిప్పుల్లో రావడం అనేది, రవాణా అనేది అంతరాయం జరగడం వల్ల ప్రజలకి ఫుడ్ అనేది లేక ఆ రోజు
కొన్ని చరిత్ర లెక్కల ప్రకారం 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలని కూడా కొన్ని రికార్డులు చూపిస్తూ ఉన్నాయి. మంది ఆహారం లేక చనిపోవడం అనేది జరిగింది. విన్స్టన్ చర్చిల్ ఆ రోజట్లో బ్రిటిష్ దీనిగా ఉన్నప్పుడు చేసిన ఒక దారుణమైన ఇది ఏమిటి అంటే ఉన్నది కూడా అక్కడ తీసుకెళ్ళిపోయినారు బ్రిటిష్. ఉన్నది తీసుకెళ్ళిపోవడం, వాళ్ళ సైనికుల అవసరాల గురించి తీసుకెళ్ళిపోవడం, ప్రజల గురించి మర్చిపోవడం, ఉన్న నౌకల్ని షిప్స్ని తీసుకెళ్ళిపోవడం. అయితే ఇంకొక వాదన ఏంటంటే ఆ టైంలో ప్రపంచం అంతా కూడా బాధపడ్డది. ప్రపంచం అంతా కూడా ఫుడ్ లేక, వార్లో టైంకి ట్రావెల్ కమోడిటీస్ రాక ప్రపంచం అంతా బాధపడ్డది. అందులో బెంగాల్ కూడా ఉన్నది అని కొంతమంది అంటారు. కానీ స్పెసిఫిక్గా బెంగాల్లో జరిగింది ఏంటంటే బ్రిటిష్ వారు తీసుకున్న కొన్ని వారి యుద్ధ స్ట్రాటజీస్ వల్ల పబ్లిక్ అనేది నష్టపోయారు. వాళ్ళ ఆర్మీకి కావాల్సింది తీసుకొని వెళ్ళి ప్రజల్ని నెగ్లెక్ట్ చేశారు. ఆ రోజు ప్రజలకి ఏ విధమైన సదుపాయం చేయడం గురించి మర్చిపోయారు. ఉన్న ధరల్ని కంట్రోల్ చేయలేదు. ఉన్నదాన్ని కూడా ప్రజలు కొనుక్కోలేని స్థితిలో, కొనుక్కోలేక ఆకలితో మరణించిన ప్రజలు కూడా ఉన్నారు ఆ రోజు. ఇది ఒక చరిత్రలో దారుణమైన ఇదిగా చెప్పచ్చు. అయితే ఇవన్నీ కూడా స్వతంత్రోద్యమంలో కొంత పాత్ర పోషించేయి. ఎందుకంటే మనిషి ఎప్పుడు రివోల్ట్ అవుతాడు అంటే కడుపులో తిండి లేనప్పుడు, వాడి మీద అణగారిన కార్యక్రమం జరిగేటప్పుడు కూడా ఇది జరుగుతుంది. ఇది ఒక బాధాకరమైన ఘట్టం భారత చరిత్రలో. ఇన్ని లక్షల మంది తిండి లేక చనిపోవడం అనేది, అది కూడా బ్రిటిష్ వారి అనైతికంగా, అనాలోచితంగా, ఒక ప్రజల గురించి ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళ యుద్ధంలో గెలవడం అనే దాని గురించి ఆలోచించారు. భారతీయ సైనికుల్ని వాళ్ళ యుద్ధంలో వాడుకున్నారు, కానీ భారతీయుల గురించి ఆలోచించలేదు ఆ రోజు. సరే, ఇందాక మీరు కార్గిల్ గురించి మాట్లాడినారు, అమెరికా సాయం అని. నాకు ఈ మాట విన్నప్పుడల్లా చాలా కోపం వస్తుంటుందండి. మనమేమో ప్రతిసారి అమెరికా గొప్ప, అమెరికా అంటే పడి చచ్చిపోతుంటాము. ఆ యుద్ధంలో మన వాళ్ళు సైనికులు అక్కడ ఉంటే వాళ్ళ కోఆర్డినేట్స్, పాకిస్తాన్ సైనికులు అక్కడ ఎక్కడో కారు అడవుల్లో ఎక్కడో ఉంటే మనకి కనిపించక అమెరికాని జీపీఎస్ కోఆర్డినేట్స్ అడిగినాం మనం. అమెరికా ఇవ్వలేదు. దానివల్ల లిటరల్గా అమెరికా ఇస్తే మనకు హెల్ప్ అవుతుండే. అమెరికా ఇవ్వనందువల్ల ఏం జరిగింది? ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి హెల్ప్ చేస్తున్నట్టే కదా. మనమేమో అమెరికా గొప్ప గొప్ప అని అంటాము. తీరా చూస్తే కార్గిల్ యుద్ధంలో శాటిలైట్ డైరెక్ట్ పాయింట్అవుట్ చేస్తుంది. ఆ డేటా ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? ఎందుకు సార్ ఇట్లా చేస్తుంది? సార్, అంతర్జాతీయంగా పర్సనల్ ఫ్రెండ్షిప్ వేరు, నేషనల్ ఫ్రెండ్షిప్ వేరు, నేషనల్ ఇంట్రెస్ట్ అనేది వేరు. సిచ్యువేషన్ వస్తే ఫ్రెండ్షిప్ కన్నా నేషనల్ ఇంట్రెస్ట్ అనేది ముఖ్యం. ఓకే, కార్గిల్ వార్ విషయంలో ఇండియా అడిగింది అని ఒక టాక్ ఉంది, జీపీఎస్ సిస్టమ్, జీపీఎస్ కోఆర్డినేట్స్. అయితే టెక్నికల్గా ప్రూఫ్ ఎక్కడా లేదు. అయితే అమెరికా ఆ రోజు జీపీఎస్ సహాయం ఇండియాకి చేసి ఉంటే ఇంకో రకంగా ఉండేది అనేది ఒక ఆలోచన ఉన్నది. అయితే అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. తనకున్న సున్నితమైన జీపీఎస్ ఇన్ఫర్మేషన్ని ఇండియాకి ఇవ్వాలా, పాకిస్తాన్కి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వకుండా తటస్థంగా ఉండాలా, నా తాలూకా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి అన్న ఆలోచనలో అమెరికా ఉంది. ఇక్కడ ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్ విత్ ది ఇంట్రెస్ట్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు నిజంగా అమెరికాకి కొన్ని విషయాల్లో అవసరం వస్తే ఇండియా చేయదు, పాకిస్తాన్ చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎకానమీ అంతా పడిపోయింది. అక్కడ ఏం లేదు, తినడానికి కూడా లేదు. 400 రూపాయలు ఇవాళ రొట్టె పాకిస్తాన్లో. మనం 20 రూపాయలు రొట్టె, అక్కడ 400 రూపాయలు. అక్కడ ఏం లేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా అమెరికా దయాదాక్షిణ్యాల మీద ఉంటారు. వాళ్ళు ఎప్పుడు అమెరికాని ఏం కోరుతారు? వరల్డ్ బ్యాంక్కి చెప్పండి, వీళ్ళకి చెప్పండి, మాకు ఏదో లోన్ ఇవ్వండి, మాకేదో డబ్బు కావాలి. ఇవాళ రేపు ఎక్కడైనా ఏషియాలో యుద్ధం చేయాలి, మాకు స్థావరం కావాలంటే పాకిస్తాన్ తన ఆర్మీ ప్లేస్లన్నింటినీ అమెరికాకి ఇస్తుంది, కానీ ఇండియా ఇవ్వదు. ఎందుకంటే వీఆర్ ఈక్వల్లీ స్ట్రాంగ్. వీ నెవర్ బెండ్ అవర్ హెడ్ బిఫోర్ ది అమెరికా. మనం ఆల్మోస్ట్ 1 year ట్రంప్తో మనం చాలా స్ట్రాటజిక్గా మోడీ గారు మాట్లాడి డీల్ చేసి టారిఫ్ విషయంలో మనం ఇదయ్యాం. మనం ఇప్పుడు ఎక్కడా లొంగలేదు. మనం గౌరవిస్తాం, ఎట్ ద సేమ్ టైం నువ్వెంతంటే నువ్వెంతటం. ఇప్పుడు అది మనం నెహ్రూ గారు నాన్ అలైన్మెంట్ మూమెంట్ దగ్గర నుంచి ఇండియాకు ఒక స్ట్రాటజీ అనేది ఉంది.
ఆ పద్ధతిలో మనం ఫాలో అవుతూ ఉంటాం. అది కాకపోతే ఆ రోజు అమెరికా జీపీఎస్ ఇవ్వకపోవడం ఇండియాకి చాలా మంచి జరిగింది. మంచిదంటారా? ఎందుకంటే ఏదో రకంగా ఏ విధంగానే యుద్ధంలో మనం గెలిచాం. కానీ ప్రభుత్వం ఏం ఆలోచించింది, ఇవాళ ఈ యుద్ధంలో అమెరికా జీపీఎస్ ఇవ్వకపోయినా గెలిచాం మనం, రేపు ఇంకొక యుద్ధం జరుగుతుంది, అప్పుడన్నా మనకి జీపీఎస్ అవసరం ఉంటుంది, అప్పుడు కూడా ఇవ్వకపోతే మనం ఏం చేయగలం? మనం ఎందుకు మన ఓన్గా జీపీఎస్ సిస్టమ్ డెవలప్ చేసుకోలేం? ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఎన్నో పరిశోధనా సంస్థలు కలిపి ఇవాళ ఇండియాకి ఓన్ జీపీఎస్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం. మన సొంత ఉపగ్రహాలు పెట్టుకున్నాం. ఇవాళ మన జీపీఎస్కి ఏ వారు వచ్చినా మనం ఏ కంట్రీ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. మనం కావాలంటే ఇంకో కంట్రీకి ఇవ్వగలమేమో కూడా. ఆ స్టేజ్లోకి మనం వచ్చాం. సార్, అప్పటి కాలంలో ఉన్న ఇద్దరు గొప్ప నాయకుల్లో గాంధీ గారు ఇంకా బిఆర్ అంబేద్కర్ గారు ఇద్దరు. ఒక ఇంటర్వ్యూలో బిఆర్ అంబేద్కర్ గారు క్లియర్గా అంటారు, హీఈస్ నాట్ మహాత్మా, హీ డిడ్ంట్ డిజర్వ్ ద టైటిల్, ఐ రిఫ్యూజ్ టు కాల్ హిమ్ మహాత్మా అని అంటారు. అంటే ఎంత ఓపెన్గా అతను మహాత్మా కాదు, అసలు అతను అర్హులే గారు దానికి అని అంటారు. అంటే పొలిటికల్గా ఇద్దరికి ఆలోచనలు వేరా, లేకపోతే అంత గొప్ప లీడర్స్ ఎందుకు అంత పెద్ద ప్లాట్ఫామ్ పైన ప్రజలందరికీ తెలిసేలాగా మహాత్మా కాదు ఇతను అని ఎంత ఏంటి సార్ వాళ్ళిద్దరి మధ్యలో? సార్, చాలా వాదనలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ శత్రువులని, వాళ్ళిద్దరికి అభిప్రాయ భేదాలు ఉన్నాయని, వాళ్ళిద్దరికీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నది అని. ఇక్కడ ఒక్కటి మటుకు చెప్తాను సార్, ఇద్దరికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఇద్దరు వాదనలు వేరు, మరి ఇద్దరూ కూడా దేశం గురించి ఆలోచించారు. అయితే గాంధీ గారి ఆలోచన దృక్పథం వేరు, అంబేద్కర్ ఆలోచన దృక్పథం వేరు. గాంధీ గారు భారతదేశానికి స్వతంత్రం రావాలి, యునైటెడ్ ఇండియా ఉండాలి, దేశంలో అందరికీ సమానత్వం ఉండాలి, అస్పృశ్యత అనేది ఉండకూడదు, దేవాలయాల్లోకి మందిరాల్లోకి అందరికీ సమానంగా ఉండాలి, ఒక డిఫరెన్స్ అనేది ఉండకూడదు అనేది మహాత్మా గాంధీ గారు కూడా ఆలోచించారు. అయితే నిజమైన అస్పృశ్యతని, నిజమైన నిరాకరణని అనుభవించిన వాడు అంబేద్కర్. ఆయన వాదన ఏంటి అంటే, అణగారిన జనాలకి కూడా రాజకీయంగా స్వేచ్ఛ వచ్చేసినప్పుడే వాళ్ళలో చైతన్యం అనేది వస్తుంది, వాళ్ళలో ఈక్వాలిటీ అనేది వస్తుంది అనేది అంబేద్కర్ గారి వాదన. ఇతను అలవ్ చేసేవాళ్ళు కదా, గాంధీ గారు కూడా అలవ్ చేసేవారు. అయితే ఎక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కువ వచ్చింది అంటే, అణగారిన జనానికి, దళితులకి సెపరేట్ ఎలక్ట్రోల్ అనేది బ్రిటిష్ వారు ప్రపోజ్ చేశారు. వాళ్ళకి సెపరేట్ సీట్స్, కాన్స్టిట్యూషన్ అని సెపరేట్ సీట్స్ అని పర్టికులర్గా. దాన్ని గాంధీ గారు వ్యతిరేకించారు. ఎర్రడైల్ జైల్లో దాని మీద గాంధీ గారు ఉద్యమించారు కూడా. గాంధీ గారి వాదన ఏంటంటే, ఈ విధంగా హిందూ సమాజం రెండుగా విడిపోతుందేమో, హిందూ సమాజం అంతా ఒకటిగానే ఉండాలి అని. అయితే 4 సంవత్సరాలు అంబేద్కర్ గారు ఆయన లేదు, వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి విలువిచ్చినప్పుడే అస్పృశ్యత అనేది నివారించబడుతుంది, వాళ్ళకి విలువ అనేది జరుగుతుందని ఆయన వాదన. ఇద్దరి వాదన గొప్పదే, ఇద్దరికీ ఒకటే దృక్పథం, ఆలోచన విధానం వేరంతే. అయితే ఆఖరికి పూనా సంధిలో, పూనాలో జరిగిన దీంట్లో ఇద్దరూ కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఓకే, సెపరేట్ ఎలక్షన్ అక్కర్లేదు, కానీ ఉన్న దాంట్లో కొంత ప్రాతినిధ్యం అణగారిన ప్రజలకి నుంచి రిప్రజెంటేటివ్ చేయడానికి అవకాశం ఇవ్వాలి అని గాంధీ గారే ఒప్పుకున్నారు ఆ రోజు. ఇంకా గొప్ప సంగతి ఏంటి అంటే, ఆ రకంగా ఎలక్ట్రోల్ దీంట్లో, కాన్స్టిట్యూషన్లో, పొలిటికల్ దీంట్లో కొన్ని సీట్లు వాళ్ళకి ఇవ్వాలని ప్రపోజ్ చేసిందే మహాత్మా గాంధీ గారు, దాన్ని సపోర్ట్ చేసింది ఇది. అయితే స్వతంత్రం వచ్చాక భారతదేశానికి అప్పటికి రాజ్యాంగం లేదు, 47 నుంచి 50 వరకు బ్రిటిష్ వాళ్ళు పెట్టిన రూల్ని చాలా మటుకు మనం ఫాలో అయ్యాము. 50లో మనం దేశానికి రాజ్యాంగం రాయాలనుకున్నప్పుడు మొట్టమొదట గాంధీ గారు ప్రపోజ్ చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. చూడండి, అంటే ఎక్కడ విమర్శించారో వాళ్ళకే అధికారాన్ని ఇచ్చారు ఆయన. నువ్వు రాయి, నీవు బాధపడి సమాజంలో నుంచి వచ్చిన వాడివి, నీకు రియల్గా ఏం జరిగింది, ఏం బాధపడ్డావని తెలియదు, నేను అస్పృశ్యతను చూశాను, నువ్వు అస్పృశ్యతను అనుభవించి ఉంచావు, కాబట్టి మన రాజ్యాంగంలో ఎక్కడ ఎవరికి ఏ విధంగా విలువ ఇవ్వాలి అనే దాన్ని
ఈజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అంబేద్కర్ అని ఆయనకే భారత రాజ్యాంగ ముసాయిదాను రాసే కమిటీకి చైర్మన్గా చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళిద్దరికి విభేదాలు ఉన్నాయి, వాళ్ళిద్దరి ఆలోచన దృక్పథం వేరు, కానీ ఇద్దరు తాలూకా సమిష్టిది ఏంటి? భారతదేశం స్వతంత్రం రావాలి, భారతదేశం ఎదగాలి, భారతదేశంలో అస్పృశ్యత అనేది ఉండకూడదు, అందరూ సమానమే. అయితే అందరూ సమానంగా చూడాలనే దాన్ని ఈయన చూసే కోణం వేరు, ఆయన చూసే కోణం వేరు. మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చి ఉండొచ్చు, కానీ దేశం గురించి ప్రజల గురించి ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యి ఒక దానికి రావడం అనేది జరిగింది. కాబట్టి గాంధీ అంబేద్కరు ఇద్దరికీ పడదా, ఇద్దరికీ డిఫరెన్సా అంటే కాదు. అభిప్రాయాలు వేరు, దృక్కోణం వేరు, దృక్పథాలు వేరు, కానీ అల్టిమేట్గా ఇద్దరు కలిపి ఉన్నది. ఇవాళ మనం ఇలా ఉన్నాము అంటే గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, పటేల్ వీళ్ళందరి తాలూకా ముందు చూపు అని చెప్పచ్చు మనం. వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రజెంట్ జనరేషన్కి ఆ జనరేషన్కి తేడా ఏంటంటే, మనం 2 రోజుల గురించి ఆలోచిస్తాం, వాళ్ళు నెక్స్ట్ డికేడ్స్ గురించి ఆలోచించారు, రాబోయే తరాలు ఎలా ఉండాలని ఆలోచించారు, రాబోయే తరాలు ఏ విధంగా ఇబ్బంది పడకూడదు, ఇండియా ఎలా ఎదగాలని ఆలోచించారు. కాబట్టి భారతదేశ అదృష్టం ఏంటంటే ఇలాంటి నాయకులు పుట్టడం. మనం ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ వస్తున్నాం. ప్రొఫెసర్ శ్రీనివాస్ సుబ్బారావు గారు, మీకు మీ లైఫ్లో దొరికిన బెస్ట్ అడ్వైజ్ ఏంటి? మీరు నన్ను అడిగితే నా బెస్ట్ అడ్వైజ్ అంటే, ఫస్ట్ నాకు మా గురువు గారి దగ్గర నుంచి నేర్చుకున్నది, జ్ఞానం కన్నా వ్యక్తిత్వం గొప్పది, సక్సెస్ కన్నా సిగ్నిఫికెన్స్ గొప్పది. ముందు తరం గురించి ఆలోచించడం. మనం జనరల్గా ఏమనుకుంటామంటే, 4 డిగ్రీలు చేసాము, పుస్తకాలు రాసాము, లేకపోతే లైఫ్లో ఏదో చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాము అనుకుంటాం. కానీ ఆ జ్ఞానం కన్నా ఆ వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన జ్ఞానంతో మనం ఒక పొజిషన్ తెచ్చుకోవచ్చు, ఒక డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ మన సిగ్నిఫికెన్స్ అనేది సంపాదించుకోలేం. చూడండి, మీరు చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారు, కానీ అందరూ నాయకులు అవ్వలేరు. నాయకులు అయిన వాళ్ళు కొంతమందే ఉంటారు. ఎందుకంటే జ్ఞానం అనేది మనిషికి పొజిషన్ ఇవ్వచ్చు, కానీ ఒక ఇంపార్టెన్స్ అనేది, సిగ్నిఫికెన్స్ అనేది ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఒక టీచర్గా, ఒక రీసెర్చర్గా, ఒక డీన్గా, ఒక డైరెక్టర్గా ఏవో అన్ని పొజిషన్లు చేసి ఉండొచ్చు. అయితే నేను వెనక్కి తిరిగి చూస్తే నేనేం చేశాను, ఏం సంపాదించాను అంటే, నా దగ్గర చదువుకున్న చాలామంది స్టూడెంట్స్ ఇవాళ మంచి పొజిషన్లో ఉన్నారు. నేను ఎన్నో స్టార్టప్స్ని మెంటర్ చేయగలిసాను. కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనల్ ఎస్టాబ్లిష్మెంట్లో నాకంటూ ఒక పాత్ర ఉంది. ఇది చిరస్థాయిగా ఉండిపోయేది. అది ఆ సిగ్నిఫికెన్స్ ఇంపార్టెంట్ సక్సెస్ కన్నా, జ్ఞానం కన్నా ఇది ఇంపార్టెంట్. 2 సక్సెస్ ఆర్ సిగ్నిఫికెన్స్. సక్సెస్ అంటే ఏముంది, మనం ఏదో పోస్ట్ కావాలి, లేకపోతే ఒక బిజినెస్ చేసాము, లేకపోతే ఇంత సంపాదించాము, ఇది. దానికన్నా మనం ఎంతమందికి మనం ఇంపార్టెంట్ అనేది, ఎంతమందిలో మనం మనం మార్చగలిసాము, ఎంతమందిని మన ద్వారా ఒక చేంజ్ అనేది వచ్చింది, ఒక ప్రయోజనం అనేది వచ్చింది, ఒక మన వల్ల ఒకళ్ళు అభివృద్ధి చెందడం కానీ, ఒక సమాజం కానీ, ఒక సంస్థ కానీ, ఒక ఇది అనేది కానీ చాలా ఇంపార్టెంట్. 3వది నేను ముఖ్యంగా యూత్కి చెప్పేది ఏంటంటే, ఇవాళ గురించి ఆలోచించడం కాదు, ఫ్యూచర్ గురించి ఆలోచించడం. ఇప్పుడు మన ముందు తరానికి స్వాతంత్రం తర్వాత దేశాన్ని ఎలా డెవలప్ చేయాలనే అవకాశం వచ్చింది. మన తరానికి 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ ద్వారా దేశం ఎలాగ ముందుకెళ్లాలనేది వచ్చింది. ప్రస్తుత తరానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఈఎస్జి, స్టార్టప్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఈ దశ ఏంటంటే ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ఒక స్థానాన్ని ఇవ్వగలిసే దశ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విద్యార్థులు రేపటి గురించి కాదు, నెక్స్ట్ డికేడ్ గురించి ఆలోచించాలి. ఇవాళ చూడండి, మన నాయకులు ఆ రోజు స్వతంత్రం వచ్చాక ఒక రాజ్యాంగాన్ని రాయడంలో కానీ, పాలసీలు చేయడంలో కానీ ఎంతో ముందు చూపుతో ఉన్నారు. కాబట్టి ఈ రోజు వరకు మనం ఈ రకంగా ముందుకెళ్తున్నాం. గాంధీ కానీ, నెహ్రూ కానీ, పటేల్ కానీ
వాళ్ళ దృక్పథం ఎప్పుడూ కూడా వాళ్ళు ఎలా ఆలోచించారంటే కొన్ని దశాబ్దాల తర్వాత కూడా కొన్ని ఏ రకంగా ఉండాలి అనే ఆలోచన చేశారు కాబట్టి ఈరోజు మనం ఇలా ఉండగలుస్తున్నాం. తర్వాత ముఖ్యంగా నేను చెప్పేది ఇంకొకటి ఏంటంటే ఈరోజు యువత అంతా కూడా షార్ట్ అప్పటికప్పుడు తెలుసుకోవాలి, అప్పుడే అయిపోవాలి అన్న దాని మీద ఉంటుంది. ఏదో రీల్స్ చూసి చరిత్ర తెలుసుకోవడం కన్నా రీల్స్ చూసి క్రియేటివ్ ఇంపార్టెన్స్ని గ్రాస్ప్ చేయండి, కానీ దాన్నే పూర్తిగా నమ్మని నేను చెప్పను. నేను చెప్పిందే రైట్ అని నేను చెప్పను. నేను చెప్పిన దానిలో ఎంత రైట్ ఉంది, ఇంకా దాగి ఉన్న రహస్యం ఏంటి అనేది చరిత్ర పుటాలు తిరగేయండి, హిస్టరీ చదవండి. ఇప్పుడు ఒక ఫేమస్ హిస్టోరియన్ అంటాడు, చరిత్ర ఎవరైతే తెలుసుకోరో చదవరో ఆ చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది అని. అది జరగకూడదు. అది జరగకూడదంటే చరిత్ర తెలుసుకోవాలి. ఆన్ అండ్ ఎండింగ్ నోట్, ఫైనల్ టచ్ లాగా మీరు వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు రాబోయే తరానికి మీ సందేశం ఏంటని అడిగారు. రాబోయే తరాలు టెక్నాలజీని వాడి టెక్నాలజీ చెప్పింది వింటున్నారు, కానీ మనం చెప్పేది ఎంతవరకు వింటారో తెలియదు. అయితే నా అనుభవంతో నేను కొన్ని సూత్రాలు పాటిస్తాను, అదే నేను చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వన్, లెర్న్ కంటిన్యూస్లీ. యు ఆర్ ఏ లైఫ్ టైమ్ స్టూడెంట్. ఇవాళ నువ్వు చదివిందే నువ్వు చెయ్యక్కర్లేదు. ఈరోజు నేను చెప్పే చాలా పాఠాలు నేను ఎప్పుడూ చదవలేదు, నేను స్టూడెంట్గా. ఏ టీచర్ ఈజ్ ఏ లైఫ్ టైమ్ స్టూడెంట్. ఎవ్రీ వన్ ఈజ్ ఏ స్టూడెంట్ ఇన్ ది లైఫ్. ఎప్పుడు మారే పరిస్థితుల ప్రకారం ఎప్పుడు నేర్చుకోవాలి. ఎప్పుడైతే నాకు అంతా వచ్చు అని అనుకుంటావో ఆ రోజే నీ ఎదుగుదల అనేది ఆగిపోతుంది. లెర్న్ కంటిన్యూస్లీ, వర్క్ హానెస్ట్లీ. హానెస్ట్లీ ఇన్ ది సెన్స్ ఇన్ దట్ యూ హ్యావ్ టు పుట్, మీరు 100% మీ ఎఫర్ట్ అనేది పెట్టాలి. ఏ పనైనా, అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఒక టీచింగ్ అవ్వచ్చు, ఒక సోషల్ వర్క్ అవ్వచ్చు, ఏది చేసినా కూడా వర్క్ హానెస్ట్లీ. థర్డ్, బిల్డ్ రిలేషన్షిప్. జీవితంలో ఒక టైం వచ్చాక ద మోస్ట్ ఇంపార్టెంట్ అనేది రిలేషన్షిప్. రిలేషన్షిప్ అంటే మీరు ఏ విధంగా అవతల వాళ్ళతో ఉన్నారు అనేది ఇంపార్టెంట్. అది జీవిత భాగస్వామి కావచ్చు, ఒక ఎంప్లాయీ కావచ్చు, ఒక వర్క్ కల్చర్ ప్లేస్లో కావచ్చు. యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ కార్డియల్ రిలేషన్ విత్ ఎవ్రీ వన్. ఇట్ ఈస్ ఇన్ దట్. ఆ రిలేషన్షిప్ అనేది మీ వ్యక్తిత్వాన్ని ఫిక్స్ చేస్తుంది. నెక్స్ట్, టెక్నాలజికల్ అప్గ్రేడేషన్. ఈరోజు చాలా ఫాస్ట్గా టెక్నాలజీ అనేది మారుతుంది. మీరు ఎందులో ఉన్నా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, మీరు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోకపోతే యూ కాంట్ సర్వైవ్ ఇన్ దట్. ఇవి చాలా ఇంపార్టెంట్ ఎవరికన్నా ఇది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ.